అబద్ధానికి జరుగుడు అంత్యక్రీస్తు. వాడు అబద్ధకుడు. ఎవరిని దోచుకున్నావా, ఎవరిని మింగుదావా, ఎవరిని దోచుకుని వెళ్ళిపోతావా. ఇదే ఆ ఆశ కోరికలు అన్నీ అయ్యే దేవుని బిడ్డను చెడపడటం, దేవుని బిడ్డను నాశనం చేయటం, పాడును కలగకుండా పెట్టాగే. నలుగురు అక్క చెల్లెళ్ళు అన్నారు. శివార్తమ్మ, త్యాగమ్మ, దుఃఖమ్మ, సురమ్మ, నలుగురు ఉన్నారు. ఈ నలుగురు వాళ్ళు బావ పాత్రలు నేను కోళ్ళు ఇస్తానయ్యా, కోళ్ళు ఒప్పుకున్నాను. ఒక కోళ్ళు ఒప్పుకున్నాను. ఈరోజు కోళ్ళు ఒప్పుకున్నా చెప్తానయ్యా. కోళ్ళు తీసుకొచ్చి పాత్రకి కోడి ఎట్టుందో తెచ్చో జంగిరాలు తిరుగుతుంది. జంగిరాలు తిరుగుతుంది కోడి. ఆ కోడి ఎలాంటి కోడి? గుడ్డి కోడి. ఏమమ్మా నీకు 100 కోళ్ళు ఒక గుడ్డి కోడి తీసుకొచ్చి పాటలు ఎడతావా? ఎంత అవమానించాడు, ఎంత బాధకాడు. గుడ్డి కోళ్ళు ఇస్తావా నువ్వు? ప్రభువుకి ఒక గుడ్డి కోళ్ళు ఇస్తావా? నేను చెప్తాను, నేను చెప్తాను. తాటాను నిబ్బరమైన బుద్ధి కలవాలి, నిలుపుకోండి. తాటని చెప్తాను. ఈరోజు నేను అమ్మవారి గట్టించి దుమ్మాలి. ఎవరిని మింగుదురా, ఎవరిని కాజేద్దావా, ఎవరిని మింగుదువా, ఎవరు నాశనం చేద్దావా అని తిరుగుతున్నాడు. జాగ్రత్త. వాడు గాలి వేసి మంటలను గుచ్చి లాగుతున్నాడు. వాడు గాలి వేసి లాగుతున్నాడు. వాడు మాయమాటలో పడిపోకండి. అబద్ధ ప్రయోగట్లేదు, అబద్ధ ప్రయోగత అని క్రీస్తు. మనుషులు ఎవరు అందరూ బయట వెళ్ళిపోతారు. నమ్మకమైన రెండు కోటేది పనుల్ని మంచి కాగితాలు కాదు, దేవుని కాగితాలు కాదు, అసహ్యమైన కాగితాలు. నా దగ్గర రండి అని చెబుతున్నాడు దేవుడు. మీకు ఇప్పుడు అబ్బాయిలు ప్రయాసపడి వచ్చారు. వాళ్ళ పేరు ఉద్యోగ గ్రంథాల్లో ఉండి ఆయన చూపిస్తా. ఇప్పుడు నీకు పిలుపు పత్రిక రెఫరెన్స్ కాదు. సహోదరులారా, పిలుపు పత్రిక 4:3 నేను ముగిస్తలే, తొందరపడిపోకండి. 4:3 చదవనమ్మా. చూసారా? ప్రయాసం ఉండకపోయిందా? అవును, దేవుడు రాశాడు. పేర్లు నమ్మకంగా చేసిన వారు, యథార్థంగా చేసిన వారు, దేవుని కోసం కష్టపడిన వారు, దేవుని ఆత్మల కోసం ప్రయాసపడాలి. పక్కన సహోదరులు కూడా తీసుకొచ్చుకోవాలి. పాటలకి వారు రత్న మందితే మనకి ఎంతో ఆనందం. పక్కన సహోదరులు తీసుకోవాలి. వాళ్ళ పేరు జీవగ్రంథాల్లో ఉంది. చూసావా? జీవగ్రంథాల్లో ఉండియా లేవో చెప్పండమ్మా. ఉందిగా? చూసావా? మీ ప్రయాసం వద్దా కాదు, మీ కష్టం ఫలించింది. వద్దా పోదు, కష్టపడతారు నా సహోదరులు, నా ప్రియ సహోదరులు. దావిద్ గారు, ఆనందరావు గారు, అబ్బాయి, ఆ సహోదరులు మనందరూ ఒక్కడికి వెళ్తాము. అబ్రహ్మశ్రీ గారి దగ్గరికి వచ్చాం, శాస్త్రి గారి దగ్గరికి వచ్చాం, అమ్మాయి గ్లోరీ దగ్గరికి వచ్చాం. ఎందుకు వచ్చాం? వాటితో సహకారంతో ఉండడానికి, వాటితో కలిపి ఉండడానికి, వాటితో ఆనందంగా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి. అందరూ కలిసి జీవగ్రంథాలు రాయబడాలి. అందుకే ఏమన్నా తెలుసా? ప్రకటన గ్రంథంలో ఏమన్నా తెలుసా? ప్రకటన 20 పైసలు చూడమ్మా. ప్రకటన గ్రంథం 20 పైసలు. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడి
వాడు రాయబడిన ఎడలా వాడు అగ్నిగుండంలో వేయబడును. మనం ఎంతకాలం ప్రార్థన చేసినా, శ్రమ పడ్డా, కష్టాలు పడ్డా, బాధలు పడ్డా, పాటలు పాడినా, వాక్యం చదివినా, వాక్యం చెప్పినా మనం మొట్టమొదటి ఏం చూసుకోవాలి? జీవగ్రంథంలో పేరుందో లేదో చూసుకోవాలి. పేరుందో లేదు ప్రభు, నా పేరు రాసావా లేదా, నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా. అందుకే ఆ పేరు లేకపోతే నేను ఏర్పడతా అదుగులను అయిపోతాం. ఓ మానవుని గతి ఏమౌను తెలియోనా, ఏమేమి తెలియో కాటేందువా, ఏమేమి తెలియో కాటేందువా. దేవుని జీవాగణము దేవుడు తెలుసును, యౌవాని పేరల్లదు వాడకిలో పడును. మనం ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా వృధా 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 వృధా, అంత వృధా. జోగ్రంథంలో పేరు ఉండాలి. జోగ్రంథంలో పేరు లేకపోతే ఎందుకు పనికిరావు, నువ్వెందుకు పనికిరావు. నువ్వు కోట్లు లద్దు, లక్షలు లద్దు, ప్రధానమంత్రి అవ్వచ్చు, కోటేశ్వరు అవ్వచ్చు, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అవ్వచ్చు. కానీ జోగ్రంథంలో పేరు లేకపోతే నరకమైన పని కాదు. ఎల్లండి కాదు, అంతే ఒక సంవత్సరం కాదు, నిత్యం కాదండి. అందుకే నేను ముగించేస్తున్నాను. ఏజేళ్ళ పరిపాలనలో ఉండాలండి. ఏజేళ్ళ పరిపాలనలో ఉండాలంటే మీ పాపములు ఒప్పుని పశ్చాత్తాపడి నమ్మకంగా జీవించి, యథార్థంగా జీవించి, బాప్తిసం పొంది ప్రభువు నమ్ముకోండి. అప్పుడు మనకి దేవుడు తన రాజ్యాన్ని తీసుకెళ్తాడు, తన రాజ్యంలో కూర్చోబెట్టుకుంటాడు. ఎవరిని తీసుకెళ్తాడు? అబ్బాయి ఎవరిని తీసుకెళ్తాడు? దేవుడు జీవ గ్రంథంలో ఎవరైతే పేరు రాశాడు వాడి దగ్గర వెళ్ళిపోతాడు దేవుడు. అమ్మ జాగ్రత్త, పరిస్థితులన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు. పరిస్థితుల కోసం వస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడైతే పాపులు రక్షణ మందులేదే, వాడు గాయములు కలిసి కరగలేదే, బాధపడిస్తాడు. ఇప్పుడైతే ఎవరి కోసం వస్తున్నాడు? నీతి మంత్రుల కోసం వస్తున్నాడు. ఏడు కాలం వచ్చేసింది. వారు ఏళ్ళ తల్లిని బట్టి ఏడు కాలం వచ్చింది. నా రాజ్యం తీసుకుని వెళ్తున్నా. అందుకే ప్రమాణం ఏమన్నాడు తెలుసా? అబ్బాయి మీ హృదయంలో ఎందుకు కలవడ పడతారు? మేము కలవడ పడద్దు, మీకు స్థలం సిద్ధపడతాను. నేనేంటిలా నేను వెళ్ళి నా స్థలంలో ఉండాలన్నా నేను మరణ వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తాను. నాకు చాలా మంది చెప్పడానికి సమయం లేదు, కానీ మనం నమ్మకంగా ఉంది. మన సహోదరులకు అవకాశం చేద్దాం. దేవుడి వాక్యం జీవించిన కాక. మంచి మాటలు పంచుకున్న శ్రీమాన్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మనం పరలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభువారిని మనము అడగాల. ప్రభువా జీవగ్రంథంలో మా పేరు ఉందా లేదా అని ప్రభువారిని మనం దినదినము అడగాలన్నమాట. మంచి వర్తమానం అందించిన శ్రీమాన్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు 10 నిమిషాలు పావుగంట వర్తమానం అందిస్తారు.
ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలవాటు ఉందా? హల్లెలూయా. లేని పక్షులు చెప్పను, లేదంటే నేను చెప్పలేను. ఉందంటే నేను చెప్పడం మంచిది, లేదంటే నేను చెప్పలేదు. ఇది నా అలవాటు. అది ఏదేమైనా కొన్ని నిమిషాలు దేవుడి యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రత్యేకమైన ఏంటంటే అబ్రహాం గ్లోరీ గారి మ్యారేజ్ డే అని దేవుని యొక్క దాసులు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువులకు దేవుని బిడ్డలకి మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. రెండవదిగా దేవుని దాసులు మరి అబ్రహాం గారు, లోరిన్ గారు నన్ను ప్రేమించి ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు వారికి ఇంటి వందనాలు తెలియజేస్తున్నాను. వారికి వందనాలు. మరి ఈరోజు ప్రత్యేకమైన దినం, మ్యారేజ్ డే అని చెప్పి అబ్రహాం గారు తెలియజేశారు. గత 23 సంవత్సరాలు దేవుడి వారికి కుటుంబాన్ని పరిచయంలో తోడుగా ఉంది. 24వ సంవత్సరంలో దేవుడు వారి కుటుంబాన్ని ప్రవేశిస్తున్న సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఏదన్నా ఒకే స్టాండ్ వల్ల పెద్ద అయిపోయింది. నేను కనపడినందరికీ ఏదేమైనా దేవుని యొక్క వాక్యాన్ని మైకి ద్వారా వినండి. చిన్న వాక్యం భాగాన్ని చదువుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ మ్యారేజ్ డే గురించి 2-3 మాటలు లేకపోతే ఇంకొన్ని గురించి నేను మాట్లాడతాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి అపోస్తలుల కార్యాలు జాగ్రత్తగా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. కొద్ది నిమిషాలు నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తాను. ఎందుకంటే సమయాన్ని ముగించమని మరలా చూస్తారు. సమయానికి ముగించలేదు అనుకోండి, మరలా రెండోసారి పిలవరని కొంతమంది దైవ సేవకులు అంటారు. ఏదేమైనా దేవుడు అవకాశం ఇస్తే ఎవరైనా దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా. కనుక ఈరోజు కొద్ది నిమిషాలు దేవుడి యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. ఒకసారి రెండుసార్లు చెబుతాను, ఇంకా కొంచెం ఆలోచించాలి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 11వ వచనం. దయచేసి 11వ వచనం చదవండి. సంఘమంతటికి ఈ సంగతులు విని వారందరికీ మిగుల భయము కలిగెను. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని, అందరికి కళ్ళు మూసుకుని ఇంతవరకు మనం కళ్ళు తెరిచి పాటలు పాడుకుందాం. దేవుని వాక్యాన్ని కూడా విన్నాం. ప్రార్థన చిన్న ప్రార్థన నా కొరకు కూడా ప్రార్థించండి. దేవుని దాసుడు ఎవరు నిలబడ్డప్పటికీ దేవుని తన మాటలు తన నోట ఉంచాలి అని మీరు కనుక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే మనందరికీ కావలసిన మాటలకు కానీ
ఈరోజు ఈ కూడిని ఏర్పాటు చేసిన అబ్రహాం గారు, గోధుమ గారు కుటుంబానికి కావాల్సిన మాటలు దేవుడు అందిస్తాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల నాయన నీకు వందనాలు ప్రభువా. నాకంటే ముందుగా నీ దాసు నిలబడి ప్రభువునందు ప్రయాస వ్యక్తము కానేరన్నారు ప్రభువా. నీ యందు ప్రయాసపడ్డ వారి జీవ గ్రంథంలో మా పేరు రాస్తావని నీ దాసుడు మాట్లాడారు నాయన ప్రభా. రెండవదిగా బలహీనులను బుద్ధిహీనులను ప్రభా నాతోనే ఉండు, నా నోట నీ మాటలు ఉంచు. కూడి వచ్చిన ప్రజలకును, యంత్ర శబ్దంలో వింటున్న ప్రజలకును, ప్రత్యేకంగా ఈరోజు మ్యారేజ్ డే చేసుకుంటున్న అబ్రహాంకును, అలాగే గోధుమ గారి కుటుంబానికి, సంఘానికి కావాల్సిన మాటలు నాతో అందరితో మాట్లాడమని, నా నోట ఏ మాట కాని మాట రాకుండా సమస్తము బంధించమని, నీ మాటలు మాత్రమే నా నోట ఉంచమని, మేమందరము వినగలిగిన చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఆమేన్. ఏమిటంటే కొద్ది విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్య భాగం నిజంగా సంఘానికి కావాల్సిన మాటలు, ఈ మాటలు సంఘానికి కావాల్సిన మాటలు. లోతుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్న మాట అంటే, సంఘం అంతటికి ఏం చేస్తున్నాడండి? రాయబడుతున్న మాట కదండి. సంఘం అంతటికి ఈ సంగతులు విని వారందరికీ మిగుల భయము కలిగిందంట. ఏ సంఘటనలు ఇవి, ఎలాంటి సంఘటనలు ఇవి అని ఆలోచించాను. ఇక్కడ కూడా ఈ అధ్యాయం ఇద్దరు భార్యాభర్తలు మనకు కనిపిస్తారు. వారి గురించి ఎక్కువ నేను చెప్పట్లా, ఎందుకంటే చెప్పే సమయం కూడా కాదు ఈ సమయం వారి గురించి. అయితే నేను చెప్పే మాట అంటే, దేవుని భయము కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు, దేవుని యొక్క భయము కలిగిన సంఘము కానీ, దేవుని భయము కలిగిన భార్యాభర్తలు కానీ, దేవుని భయము కలిగిన విశ్వాసులని కానీ, దేవుని భయము కలిగిన ఏ వ్యక్తి అయినా ఎలాగుంటారు, వారు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అనే మాట మీద నేను ఒక ఇద్దరు ముగ్గురిని జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే సమయం కూడా నాకు పెద్దగా ఇవ్వలేదు. ఏదేమన్నా నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తానండి. నాకు ఇచ్చిన సమయం ముగిస్తాను. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండ గ్రంథానికి వెళ్ళాడు. ఒకసారి ఆదికాండం మనందరూ తెలిసిన వాక్య భాగాలే కానీ నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. అయితే దేవుని భయము కలిగిన వ్యక్తులు ఏం చేస్తారు అండి, వారు ఎలా ఉంటారండి అనే విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే చాలామంది అంటారు, నాకు దేవుని భయం ఉందండి అంటారు. అయితే దీనిలో దేవుని బిడ్డలమైన మనం క్రైస్తవులుగా మనము ముగ్గురికి భయపడాలి. ముగ్గురికి భయపడే సెలవిస్తూ ఉంది. ఒకటి ఏంటంటే, ఒకటి దేవునికి భయపడాలి, రెండోది దైవ సేవకుడు భయపడాలి, మూడవది దేవుని వాక్యానికి భయపడాలి. ఈ మూటికి భయపడకపోతే అసలు దేనికి భయపడరు ఎవరు కూడా. ఎవరి మూటికి అంటే, ఒకటి దేవునికి భయపడాలి, దేవుని సేవకుడు భయపడాలి, మూడు దేవుని యొక్క వాక్యానికి భయపడాలి. అయితే వీళ్ళిద్దరూ చదువుకున్న వాక్య భాగంలో ఆ అననీయ సఫీరాలకి దేవుని భయం లేదు వారికి, రెండవది దేవుని యొక్క సేవకుడు భయం లేదు వారికి, మూడవదిగా దేవుని వాక్య భయం కూడా వారికి లేదు. ఇష్టానుసారంగా మాట్లాడేరు వాడు. అయితే వాటి గురించి నేను ఎక్కువగా చెప్పట్లేదు. రోజు దేవుని సంఘాన్ని గురించి ఎలాగో అభివృద్ధి సంఘ యొక్క పరిస్థితులు అనేది మరొకసారి దేవుని చేత వారు అవకాశం ఇస్తే ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను అబ్రహాము గురించి రాయబడుతున్న మాట ఆదికాండం 22వ అధ్యాయానికి వెళ్ళండి. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం భాగాన్ని గమనించాలి. 12వ వచనం, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకును,
అతన్ని ఏమీ చేయకుము. 12 వచ్చిన కదయ్యా, 12 కదా, చదువయ్యా. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు భయపడతాడండి? అబ్రహాము గురించి దేవుని యొక్క దూతలు సెలవిస్తున్నాయి. ఒక మనిషి రిపోర్ట్ కాదు ఇది, ఒక మనుషులు సాక్ష్యం ఇవ్వట్లా. స్వయంగా పరలోకం నుంచి దేవుని యొక్క దూతలు దిగి వచ్చినాయి ఆ మోరియా పర్వతం మీదకి. ఆ పర్వతం మీదకి, మోరియా పర్వతం మీదకి ఆ యొక్క దేవుని యొక్క దూతలు దిగి వచ్చినప్పుడు వారు మాట్లాడతారు ఈ మాటలు. నేను ఒక తల్లిలో, ఒక తండ్రిలో, లేదా ఒక సహోదరుడు మాట్లాడుతారు ఈ మాటలు. అబ్రహాము గురించి పరలోకం నుంచి దేవుని యొక్క దూతలు వచ్చి మాట్లాడుతున్న మాట అంటే, ఇందు నిమిత్తము ఏంటి, నువ్వు దేవునికి భయపడేవాడు అని. ఎవరు భయపడతాడండి? ఎవరు భయపడుతున్నాడు? అబ్రహాముకి భయపడుతున్నాడు. అబ్రహాము ఏంటి, దేవునికి భయపడుతున్నాడు, దేవుని మాటకు భయపడ్డాడు. ఒకసారి 12 వచ్చేవాడికి వెళ్తే అక్కడ దేవుని మాటకు భయపడ్డాడంట. ఏంటి ఆ 12 వచ్చేది అయితే ఒకసారి అదే చదవండి. ఒకసారి ఆ 22 అధ్యాయం మొట్టమొదటి వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటి వచ్చిన 22 మొట్టమొదటి వచ్చిన ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని ఏం చేశాడ? పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలవగా చిత్తం, అంటే దేవుని యొక్క మాటకి ఏం చేశాడు? లోబడ్డాడు అంతే. దేవుని యొక్క సేవకుడు దీని దేవుని యొక్క మాట చెప్పినప్పుడు తప్పనిసరిగా లోబడగలిగితే దేవుడు ఎంత దీవిస్తాడండి, ఎంత ఆశీర్వదిస్తాడండి. రోజున క్రైస్తవ కుటుంబంలో చాలామంది దేవుని యొక్క ఆశీర్వాదం పొందట్లేదు అంటే కారణం ఏంటంటే, మొదటిగా దేవుని మాట ఇంట్లో ఏంటి, ఎప్పుడు వింటారు దేవుని యొక్క మాట? ఎప్పుడు వింటారు దేవుని యొక్క మాట? దేవుని భయము కలిగి ఉన్న రోజున దేవుని మాట వింటారు. దేవుని భయము లేకపోతే దేవుని మాట వినేవారు కాదు. అనుకుంటున్నాను, నాకు అబ్రహాం గారు చాలా అంటే చిన్నతనం నుంచి తెలుసు నాకు బాగా. దేవుని భయము కలిగిన వ్యక్తి, దేవుని యొక్క సేవకుడి యొక్క కుమారుడు. తప్పనిసరిగా దేవుని యొక్క సేవకుడి యొక్క కుమారుడు గనక ఎటు పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క భయము అనేది లేకుండా ఉండదండి. దేవుని భయం ఉండదు. రాత్రిగా ఒక మనిషిని కూడా చెప్పలేదు, కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్న మాట ఏంటండి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి భయపడేవాడు దేవుని యొక్క మాట వింటాడు. రెండోది, దేవుని యొక్క మాట వినేవాడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఒక్కసారి మనం పరిశుద్ధమైన గ్రంథంలో చూద్దామండి. 12వ అధ్యాయానికి వెళ్ళండి. 12వ అధ్యాయం 8వ వచ్చిన భాగాన్ని గమనించారు. అదే ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచ్చిన. అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలుకును తూర్పునున్న ఆయకును మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఏంటండి? మొదటిగా దేవుని భయము కలిగిన వ్యక్తులు చెప్పేది. దేవుని భయము కలిగిన వ్యక్తులు మొట్టమొదటిగా దేవుని మాట వింటాడు. దేవుని భయము కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో బలిపెట్టి కట్టి బలిపెట్టి మీద ప్రార్థన చేస్తాడు. మూడోదిగా నేను జ్ఞాపకం చేస్తే, ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో, ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో బలిపెట్టి కట్టి ప్రార్థన చేశాడో, దేవుని యొక్క ఆశీర్వాదం ప్రారంభించబడింది. హల్లెలూయా. 24వ అధ్యాయం, ఎందుకంటే నేను కొన్ని జ్ఞాపకం చేయాలనుకున్నాను, అందుకే త్వరగా వెళ్ళిపోతా ఉన్నాను, టయానికి ముగించాలి. 24వ అధ్యాయం ఆదికాండం 24 మొట్టమొదటి వచ్చిన.
అబ్రహాము బహుకాలం గడిచిన దేవుడు అన్ని విషయంలో యెహోవా అబ్రహాముని ఎన్ని విషయాల్లో ఒకటా రెండా? ఈరోజు మనలో క్రైస్తవులు ఎన్ని విషయాల్లో దీవించబడుతున్నారు అండి? ఒక అబ్బాయి చదువుకుంటా ఉన్నాడు, ఒక అబ్బాయి గొడ్డ కడుగుతున్నాడు, ఒక అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, ఒక అబ్బాయి తిరుగుబోతుగా ఉన్నాడు. దానికి కారణం ఏంటి? దేవునికి కారణం అంటే దేవునికి భయపడతలా, దేవుని మాట వింటలా, దేవుడి సలో ప్రార్థించట్లా. చాలామంది చెప్పాడు, అయ్యా చాలామంది తల్లులు చెబుతారండి, అయ్యా నా చిన్న కొడుకు మాట్లాడట్లేదు అయ్యా అంటారు చాలామంది. ఎందుకు అర్థం కాదు. చిన్న కొడుకు మీదే చెబుతారు, ఎందుకు అర్థం కాదు. అవునండి, చాలామంది. మాకు తాడిపల్లిలో హిందువుల మధ్య పరిచయం ఉంది, హిందువుల మధ్య పరిచయం తాడిపల్లి. అంత హిందువులే, మన వాళ్ళు ఎవరు రారు, అసలు మన రెండు కులాలు ఎవరు రారు. అంత ముస్లిమ్స్, నాయుళ్ళు, కమ్మారు, సాయిబులు అందరూ చాలామంది వస్తారు. వారు ఖచ్చితంగా ఉదయం 8 గంటల కంటే ఆరాధన 8 గంటలకి వస్తారు. మైకి పెడతాను, ఆరాధన ప్రార్థన చేస్తాను, మైకి ద్వారా ఆ ప్రార్థనలోకి వచ్చేస్తాను. అంటే ఎందుకు నేను విషయాన్ని జ్ఞాపకం చేస్తాను? అయ్యో దేవుడి యొక్క సన్నిధిని పోగొట్టుకోరు. వారు దీంట్లో చాలామంది దీవించుతూ ఉంటారు. అయితే ఈరోజు నేను విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే, ఈ మ్యారేజ్ డే రోజు ఏంటి అబ్రహాము కానీ గ్లోరియమ్మ గారు కానీ, అబ్రహాము శారా ఎలాగూ అన్ని విషయాల్లో దీవించబడ్డారో వారిద్దరిని కూడా దేవుడు ఆ విధంగా దీవించునుగాక. ఎన్ని విషయాలు అంటండి? అన్ని విషయాల్లో. ఒక విషయం కాదు, ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో దీవించబడంటే మనం ఏం చేయాలంటండి? ఒకటి దేవునికి భయపడాలి, రెండవది దేవుని మాట వినాలి, మూడవది దేవుడిలో ప్రార్థించాలి. నేను దేవునికి భయపడాలి, దేవుని మాట వినాలి, దేవుడిలో ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అన్ని విషయాల్లో కూడా అబ్రహాముని దేవుడు దీవించాడు. హల్లెలూయా అండి. నా కళ్ళు అలవాటు చేయించే అనుకోబాకండి దేవుని పిల్లలు, నాకు అలవాటు అనుకోవచ్చు. కనుక ఈ రాత్రి కాలంలో దేవుని భయము కలిగిన వ్యక్తులు అలాగూ దీవించబడతారు. రెండో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాం. రెండో వ్యక్తిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటామండి. టైంకి వచ్చిన గుర్తు చేయాలి, టైం గుర్తు. నేను టైం చూసుకోలేదు, టైం గుర్తు ఏం పర్లేదు. రెండో ఒకసారి మనం వాక్య భాగాన్ని మనం చూసుకుందామండి. రూతు గ్రంథానికి వెళ్ళండి. రూతు గ్రంథం గర్భవతి చేయండి. గర్భవతి ఇస్తే చాలా మంచిది. నేను ప్రైజ్ ఇవ్వను కానీ దేవుడు ఇస్తాడు. అయినా పోటీగా ఒకరి మీద ఒకరు చదవబాకండి, ఒకరు చదవండి ఎవరైనా. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఏమన్నాడండి? నా మాట విను, నా మాట విను. నేను బోయేజు గురించి రాయబడుతున్న చరిత్ర ఏంటంటే, ఆయన పరమ బోయేజు అంట. యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడంట. అది చరిత్ర చెప్పేది, బైబిల్ చెప్పేది కాదు. చరిత్ర చెప్పేదంటే ఈ బోయేజు ఎవరంటే పరమ యేసుక్రీస్తు వారు, యేసుప్రభు వారు అని భక్తులు చాలా మంది చరిత్రలు చెబుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క మాట వింది ఎవరంటే ఎవరేమే ఏంటి ఎవరంటే రూతు. ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు దేశంలో ఒక విగ్రహారాధికురాలు, ఒక అన్నిరాలు అయినప్పటికీ మొదటిగా అత్త మాట ఉంది. అత్తతో పాటు చేసింది ఏం వెనకమ్మకు చూడాల. చాలా యవనస్తురాలు, ఇంకా పిల్లలు పుట్టలేదు, చాలా యవనస్తురాలు. భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు. ఇలాగ తింటారా? ఏది నష్టం జరిగినప్పుడు కూడా దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు.
డాడీ ఈరోజు అత్తగారి మాట కోళ్ళు వింటున్నారా? వినేవాడు లేరు చాలామంది. కానీ ఆ మాత్రం విందండి. విని పరిగెరుకోవడానికి వెళ్ళింది. అప్పుడు ఆ బోయేజు రూత్తో మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. బోయేజు రూత్తో మాట్లాడుతున్నాడు. రూత్తో, నా కుమారి నా మాట వినుము, వేరుక పొలంలోకి ఏరుకుంటకు పోవద్దని చెప్పాడండి. ఏరుకు పొలంలోకి వెళ్ళొద్దు. పొలం అంటే సంఘం. ఏంటి ఈ సంగతి నా సంఘం, ఆ సంగతి ఈ సంఘం అట్టు కాదు. ఏరుకు పొలంలోకి వెళ్ళొద్దు. నీవు చేరవారి ఎంతమంది రక్షించబడ్డారో వారు మాత్రమే నిలవాలి, వారు మాత్రమే ఉండాలి. నేను కొత్తగా అప్పుడే విశ్వాసగా లోకం చర్చిలో వాక్యం చెబుతూ ఉన్నాను. బుధవారం, శనివారం, ఆదివారం చెబుతూ ఉన్నప్పుడు సేవకులు చాలామంది ఉన్నారు మన ఊర్లో. వాళ్ళందరూ అనేవాళ్ళు, మన్నయ్య ఎక్కడ మన్నయ్య వెళ్ళే సంఘమే. ఆయన అనేవాడంట, ప్రసాదు బలిపీఠం కాడికి వెళ్తున్నాడు జాగ్రత్త అని చెప్పేవాడంట. మన్నయ్య వచ్చి నాకు చెప్పేవాడు. మన్నయ్య మీకు తెలుసా? మా పెద్ద అన్నయ్య పాలుగారు. ఆయన వచ్చి నాకు చెప్పేవాడు, అరే బలిపీఠం మడికి వెళ్ళరు బాగరా బాబు అని. కానీ నేను ఒకసారి అయ్యగారు మన అన్న అయితే జేరవ గారు ఇక్కడ మంచి శ్రమం లేదు నాకు తెలుస్తున్నప్పటి నుంచి అతను గుడ్డు వెళ్తున్నాడు. ఆ విషయాలు మనకొద్దు. కానీ అయితే ఒకసారి నేను ఎక్కడ బస్ స్టాండ్ దగ్గర ఎక్కడ పరిచయం మొత్తానికి కలిస్తే, అయ్యా సేవ చేస్తున్నామంట, జాగ్రత్తగా చేసుకో, జాగ్రత్తగా చేసుకో. ఆ మాట సార్ ధైర్యం వచ్చింది నాకు. ఆ మాట చెప్పడం ధైర్యం వచ్చింది నాకు. ఇది సేవకుడు ఎవరు చెప్పలే నాకు ఆ మాట. నిజం నేను పెద్దగా ఆయన్ని బలకరించను, ఆయన నన్ను బలకరించను. ఏంటి ఎదురు నేను ఎవరిని బలకరించాను? మామూలు మన ఊరిలో నేను సేవకుడు అనే సంగతి ఎవరో తెలియజేస్తున్నాను ఏంటి. కానీ ఆయన ఒకసారి బస్ స్టాండ్ కనుక అయ్యా సేవ చేస్తున్నామంట, చాలా జాగ్రత్తగా వచ్చేయండి. ఆయన మంచి సేవకులు దగ్గరికి వెళ్తున్నావు, ప్రార్థన కూడా వేసుకోవడం గారు ఆడికి వెళ్తున్నావు, సేవ భక్తిని నేర్చుకోముందు అన్నాడు. నాకు ఆ మాట చాలా ధైర్యం వచ్చింది. అందుకని నేను మనల్ని ఒక్కొక్కసారి దీని మీద దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరిచేది, మనుషులు మాట్లాడడం మనం బలపరిచేది. అందుకని ఈ సేవ అన్నాడు కదా, బోయేజు అన్నాడు కదా, ఏరుకు పొలంలోకి వెళ్ళొద్దు ఏరుకోవడానికి, ఈ పొలంలోనే ఉండు, ఈ పొలంలో నీకేం కావాలో అన్నీ ఉన్నాయి. ఒకటి లేవా? అన్నీ ఉన్నాయి. ఏమండి అన్నాడు అక్కడ, చదువు ఒకసారి. ఏమండి అక్కడ? అప్పుడు బోయేజు రూత్తో, నా కుమారి నా మాట వినుము, ఇక్కడ నా పనికత్తులతో నిలకడగా. మొట్టమొదటిగా విశ్వాసం నేర్చుకునే మాట ఏంటంటే, ఏ సంఘంలోకి వెళ్తున్నావో ఆ సంఘంలో నిలకడగా ఉండాలి. నిలకడగా లేకపోతే భక్తిని కోల్పోతావు, విశ్వాసాన్ని కోల్పోతావు, పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. నిలకడగా ఉండాలి. మొట్టమొదటిగా ఆ బోయేజు చెప్పింది అదే, పరమ బోయేజు పరమేశ్వర క్రీస్తు అని చెప్పింది అదే. ఏమంటాడండి, ఇదిగో ఇక్కడ నువ్వు నిలకడగా. ఇంకా వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు. మొదటి ఉన్నది కదా కదా, ఎవరిని వెంబడించాలి అంటే మొదటిగా దేవుని యొక్క సేవకుని వెంబడించాలి, దేవుని సేవకుని వెంబడించాలి, పరిచారకులుగా ఉండాలి. రెండోదిగా నేను చెప్పిన కదా, సంఘంలో ఎవరైనా ప్రార్థన పరులు ఉంటే ఆ ప్రార్థన పరులను వెంబడించే వారిగా విశ్వాసం ఉండాలండి. ఇంకా నిన్ను ముట్టకూడదని యవనస్తులకి, ఎందుకు యవనస్తులకు ఆజ్ఞాపించాడు? ఆమె యవనస్తురాలు, వివాహమైంది, భర్త చనిపోయాడు. అందుకనే ఏ యవనస్తుడు కూడా నీ జోడికి రాడు. అర్థమవుతండి. అందుకనే ఈ రాత్రి కాలం మీద నీవు నేను మనందరము కూడా ఎప్పుడైతే బెత్లెహేముకు వచ్చిందో, నిలకడగా ఉందో, ఆమె ఎంత దీవించబడిందండి. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే పరమ బోయేజు అయిన ఈ బోయేజుని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఎంత దీవించబడింది ఆ పట్టణంలో. ఒకసారి ఆ మాట చదవండి. ఆ యొక్క 3వ అధ్యాయానికి వెళ్ళి ఒకసారి నేను ముగిస్తాను. నేను 3వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా చేత నీవు దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ, దేవుని మాట విన్నప్పుడు
మనం కూడా ఏం చేయబడతాం? దీవించబడతాం. రెండుగా రెండు మంచి పేరు వచ్చిందంట మనకి. మంచి పేరు. చదువు ఇంకా. కొద్దివారే కానీ గొప్పవారే కానీ యవనస్తులను నా కుమారు భయపడకుము, యోగ్యరాలువు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కథ ఎక్కడి నుంచి అని మోయాబు పట్టణం నుంచి వచ్చి ఇక్కడ బెత్లెహేములో దీవించబడింది. రెండుదిగా ఆ పట్టణంలో ఎలాగుందటండి ఆమె? ఎలాగుందటండి? ఏంటి? యోగ్యురాలుగా ఉందంట. యోగ్యురాలు తన పెనిమిటి కిరీటం అంటారే, యోగ్యురాలుగా సంఘానికి, ఆ సేవకుడికి, దేవునికి యోగ్యురాలుగా ఉందంట. ఎవరటండి? రూతు. రూతు. ఇంకెక్కువగా జ్ఞాపకం చేయట్లేదు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మూడోది జ్ఞాపకం ఒక్కసారి బైబిల్ గ్రంథం నుంచి ఆ లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 6వ వచనం. అబ్బా, వీరిద్దరు ఎవరిద్దరంటే అండి? వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారండి భార్య భర్తలండి. అబ్రహాం యొక్క భార్య భర్తలు అంటే దేవునికి భయపడ్డారు, ప్రార్థన చేశారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని. ఆ తర్వాత రూతు బోయేసు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి కారకులై ఉన్నారు. అందుకనే బోయేసుని గురించి బైబిల్ ఎక్కువ గురించి చెప్పట్లేదు, కానీ రూతును గురించి చెబుతున్న మాట అంటే ఆమె ఏంటి ఎక్కడికి వచ్చిందంటండి? ఏంటి? బెత్లెహేము అనే సంఘంలోకి వచ్చింది. సంఘంలో నిలకడగా ఉంది, దేవుని యొక్క మాట వింది. ఆ తర్వాత ఆమె ఆ పట్టణంలోనే యోగ్యురాలుగా ఉందండి. యోగ్యురాలుగా ఉంది. అయితే మనం నివసిస్తున్న సంఘంలో కానీ, మనం నివసిస్తున్న గ్రామంలో కానీ యోగ్యురాలుగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి. దేవునికి సేవకుడి పేరు తెచ్చేవారిగా ఉండాలి. ఏంటి కనుక ఈ రాత్రి కాలంలో మూడోదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడోది ఎవరండి అంటే వీళ్ళిద్దరు ఎవరంటండి? జకర్య, ఎలిజబెతుడు. జకర్య, ఎలిజబెతుడు. వీళ్ళిద్దరి నుంచి బైబిల్ చెప్పారంటండి. ఇద్దరు కూడా సకల విధమైన ఆజ్ఞలు అన్నిటిని కూడా నడుచుకున్నారంటండి. చివరికి దేవుని యొక్క దృష్టికి ఎలా ఉన్నారు? నీతిమంతులుగా ఉన్నారండి. నీతిమంతులుగా ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా, నేను కూడా దేవుని భయము కలిగి ప్రార్థన చేయగలిగితే ఏంటి? దేవుని యొక్క దీవెనలు మనకు వస్తాయండి. ఆ తర్వాత ఆ జకర్య, ఎలిజబెత్ కుమారుడు ఎవరంటండి? కుమారులు ఎవరు? యవ్హాను. యవ్హాను ఇక్కడ ఎట్లా ఉన్నాడండి? వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఏంటి ప్రభు దృష్టి గొప్పవారిగా ఉంటే, నీతిమంతులుగా ఉంటే, ఆ యవ్హానంట ప్రభు దృష్టికే గొప్పవాడిగా ఉన్నాడంట. చూడు ఆ కుమారుని గురించి కింద 14 వచ్చిన అతను ప్రభు దృష్టికి ఎలా ఉన్నాడు? మన బిడ్డలు మనమేం ప్రార్థన చేస్తున్నాం? మనం ప్రార్థన పరులమే, దేవుని భయం ఉంది, ప్రార్థన చేస్తున్నాం. ఏంటి? ఈ దేవునికి ఆశీర్వాదం పొందాం. మరి మన బిడ్డల సంగతి ఏంటి? మన బిడ్డల సంగతి ఏమిటి? ఒకసారి మనం ఆలోచిద్దాం. అందుకే ఈరోజు నేను జ్ఞాపకం చేసామంటే అబ్రహాముకి సహోదరి గ్లోరీ గారికి ఇది చెప్పేమంటే ఎక్కువగా ప్రార్థించండి. దేవుడు ఇలాంటి వివాహం, ఈ పెళ్లి దినాలు అనేక సంవత్సరాలు దేవుడు జరిగించుకోవాలంటే తప్పనిసరిగా మొదటిగా దేవుని భయము కలిగి ఉండండి. రెండవదిగా దేవుని మాట వినండి. మూడవదిగా ప్రార్థన చేయండి, ప్రార్థించండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుని మాట వింటామో, దేవుని భయం కలిగి ఉంటాడో, దేవుడు ఏం చేస్తామో చెప్పండి? అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండోదిగా రూతుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే పట్టణము కానీ పట్టణానికి వచ్చింది. ఆమె ఏం చేయబడుతుందండి? అనేక యెహోవా చేత ఆశీర్వాదము నొందినదానవు. ఆశీర్వాదం కూడా ఉంది. రెండోదిగా మంచి పేరు పొందుకుంది. ఆమె యోగ్యురాలు అని పేరు పొందుకుంది. అలాంటి పేరు ఈ భార్యాభర్తలకు రావాలి. మూడోదిగా నేను జ్ఞాపకం చేస్తుంటే జకర్య, ఎలిజబెతుల గురించి రాయబడుతున్న మాట అంటే వారు దేవుని యొక్క దృష్టికి నీతిమంతులై ఉన్నారు. తన కుమారుడు ఎట్లా ఉన్నాడు?
గొప్పవాడు. ఎవరి దృష్టిలో అంటండి? ప్రభు దృష్టికి. ప్రభు దృష్టికి. మరి మన బిడ్డలు ఎవరి దృష్టి ఉండాలి? ఏంటి మన బిడ్డలు కూడా ప్రభు దృష్టికి గొప్పవారిగా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలంటే దేవునికి భయపడాలి, దేవుని మాట వినాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఈ 3 కనుక తల్లిదండ్రులు ఉన్నడితే మన బిడ్డలు గొప్పవారిగా దేవుడు చేస్తారు. గొప్పవాడిగా దేవుడు చేస్తారు. అందుకనే శిలువలో దొంగ శిలువలో దొంగించాడండి, దేవునికి భయపడ్డాడంట. రెండో దొంగతో మాట్లాడతాడు, ఇదిగో నీవు నేను ఇదే శిక్షలో ఉన్నాం కదా, దేవునికి భయపడవా అని మాట్లాడతాడు. ఆ మాట ఒకసారి ఆ మాట చదువు ముగిస్తాడు. ఒకసారి ఆ మాట చదవండి. ఎక్కడ? లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 40 వచనం. ఏమన్నాడటండి? రెండో వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? ప్రశ్న మనకి ఈరోజు, దేవునికి భయపడుతున్నావా? ఎవరు భయపడుతున్నావు? ఏంటి? మొదటి దొంగతో రెండో దొంగ మాట్లాడుతున్నాడు. బాయ్ యేసు ప్రభుని దూషిస్తున్నావు, నీవు యేసు క్రీస్తుని దూషిస్తున్నావు, ఇగో నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని దూషిస్తున్నావు. కనుక అట్లా అనవద్దు, అట్లా అనవద్దు. నీవు నేను ఆయన కూడా ఇదే శిక్షలో ఉన్నావు. ఇప్పటికైనా దేవునికి భయపడతావా? దేవునికి భయపడవా? నేను దేవునికి భయపడడం చేత ఏం జరిగిందా? దొంగకి ఏం జరిగిందట? దేవుని ఇచ్చాడా? కాదు. ఏమి ఇచ్చాడండి? ఇదిగో నాతో కూడా నీవు, అది నాతో కూడా యేసు ప్రభుతో ఉంటాం. దేవునికి భయపడు, దేవునికి మాట విను, మూడవదిగా ప్రార్థన చేయి, దేవుని లోక సంబంధం ఆశీర్వదిస్తాడు. రెండవదిగా పర సంబంధమైన ఆశీర్వదించే ప్రభువుతో పాటు యుగాలు కూడా ఆయనతో నివసించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడి అవకాశము నాకు నీకు మనందరికీ దేవుడు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. సమయం దాటి నన్ను క్షమించాలి. మంచి వర్తమానం విన్నామా? మనం ఎవరికి భయపడాలి? ఇంకా క్రైస్తవులైన వారు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవునికి భయపడాలి, దేవుని సేవకునికి భయపడాలి, దేవుని మాటలకి భయపడాలి అన్నమాట. అలాగే విశ్వాసులైన మనం కూడా ఏం చేయాలంటే దేవునికి భయపడాలి. ఈ దినాల్లో అలాంటి భయం లేక ఎంతోమంది జీవిస్తున్నారన్నమాట. ఇకనైనా సరే మనం ఏం చేయాలంటే దేవునికి భయం కలిగి దేవుని సావకులు కూడా భయపడి జీవించాలి. మంచి వర్తమానం ఇచ్చిన మన ప్రజాకు వాటి గారు మమ్మల్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో ఎజరా శాస్త్రి గారు అలా వచ్చి వర్తమానం అందిస్తారు. యేసుక్రీస్తు ఇక్కడికి పిలువగానే వచ్చిన అంకుల్ జడ ప్రసాద్ అంకుల్ గారికి, అబ్రహాం వెస్లీ గారి తరఫున, గ్లోరియా నెట్ గారి తరఫున, అలాగే గుంటూరు క్రీస్తు నిరీక్షణ సంఘం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చింది చాలా సమయం అయిందా? ఇప్పుడే వచ్చింది. ముందు తలలు ఊగుతున్నాయి. సరే, చిన్న ప్రార్థన చేసుకొని ఒకే భాగంగా వెళ్దాం. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ బంగారు పదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవాలయమైన ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, ఈ విధంగా మేము కూడుకొని స్థుతించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవాలయమైన. ఇంతవరకు మీరే తోడుగా నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ రాత్రి కాల సమయంలో దేవాన్ని ఇక్కడ నుంచో మాట్లాడుతుందిగా ప్రభా, మీ నోటి బోరుగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నాయన, మీ బిడ్డలకి ఏ విధమైనటువంటి ఆత్మీయ ఆహారం అవసరమో
ఆ విధంగా మాట్లాడించమని కోరుకుంటున్నాం తండ్రి. నన్ను మీరే సహాయం దయచేయండి. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా నడిపించమని అడుగుతూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రాత్రికాల సమయంలో చెప్పాలనుకుంటున్నది బుల్లెట్లు తగలకుండా మన బుల్లెట్లు మనకి తగలకుండా మనం ఏ విధంగా బుల్లెట్ ప్రూఫ్లు వాడతాం, జాకెట్స్ కానీ లేదా మనం వాడే కార్లు కానీ బుల్లెట్ ప్రూఫ్లు ఎట్లా వాడతాం, అలాగే అపవాది కూడా సాతాను కూడా మన హృదయంలో చేరకుండా ఆయన సర్వాంగ కవచాన్ని మనం బుల్లెట్ ప్రూఫ్గా మనం వాడుకోవాలి అన్న దాని గురించి మనం ఈ రాత్రికాల సమయంలో తెలుసుకున్నామా? వెళ్ళి తినేద్దామా? చెప్పండి. అందరు తెలుసుకుందామంటేనే తెలుసుకుందాం, లేకపోతే వెళ్ళిపోదాం. తెలుసుకుందామా? సరే చూడండి. వాళ్ళిద్దరికి చెప్పినట్టుగా నాకైతే టైం ఏం చెప్పలేదు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. హృదయానికి ఏం ధరించుకోవాలంట? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఇప్పుడు షూట్ చేసేవాళ్ళు కరెక్ట్గా ఎక్కడ గురిపెట్టి షూట్ చేస్తారు? కాళ్ళకో చేతికో కొడితే ఏమైంది, మళ్ళీ చేయించుకుంటారు, బ్రతుకుతారు. అటు చచ్చిపోవాలి అని షూట్ చేస్తే డైరెక్ట్గా ఎక్కడ కొడతాడు? గుండెల్లో కొడతారు కదా, గుండెకి కరెక్ట్గా షూట్ చేస్తాడు. అలాగే అపవాది కూడా ఏం చేస్తుందంటే కాళ్ళకో చేతికో పడితే విదిలించుకుంటారని చెప్పి ఎక్కడ కొట్టింది? అది కూడా హృదయానికి, గుండెల్లో కొట్టింది అది కూడా. అందుకే చెప్తున్నాడు, మీ హృదయానికి సర్వాంగ కవచమును ధరించుకోండి. మీ హృదయానికి అపవాది చేతికో కాలుకో పట్టించుకుంటే మనం అట్లా కొట్టి విడిపించుకోగలుగుతాం. అదే మన హృదయానికి పడితే, మన హృదయంలోకి జొరబడితే మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచనలను, మనకున్న ప్రతి ఒక్క తలంపులను, మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని చెడగొట్టేస్తుంది. మన అవయవంలో ఉన్న ప్రతి ఒక్క పాటిని అది చెడగొట్టేస్తుంది. అవునా కాదా? అందుకే చెప్తున్నాడు, నా సర్వాంగ కవచమును ధరించుకోండి అని చెప్తున్నాడు. వాటి హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మనం. వాటన్నిటి నుంచి, అపవాది నుంచి తప్పించుకోవడానికి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ హృదయంలో నుంచి జీవజలధారములు ఊరును, కాబట్టి మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి అని చెప్తున్నాడు. బుల్లెట్ ప్రూఫ్. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, కార్స్ కానీ లేదా చాలామంది ఎన్ఎస్జి కమాండ్స్ కానీ లేదా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ సెక్యూరిటీ అంతా వాళ్ళు వాడేది ఏంటిది? బుల్లెట్ ప్రూఫ్ను వాడతారు కదా, వారికి తగిలినా ఏం కాకుండా ఉండటానికి. అవునా కదా? మరి తగిలినా ఏం కాకుండా ఉండటానికి వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ అనేదాన్ని, జాకెట్స్ని కానీ వాళ్ళు వాడే కార్స్ కానీ అవన్నీ బుల్లెట్ ప్రూఫ్ కార్స్ అవన్నీ వాడుతూ ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు రక్తం అనే కవచాన్ని మీరు ధరించుకోండి. ఏం ధరించుకోవాలంట? యేసుక్రీస్తు రక్తం అనే కవచాన్ని ధరించుకోండి. అదే మన బుల్లెట్ ప్రూఫ్. మన హృదయంలోకి అపవాది జొరబడకుండా, మన హృదయంలోకి సాతాను దూరకుండా మన హృదయాన్ని దేంతో కప్పుకోమంటున్నారు? దేవుడిచ్చే సర్వాంగ కవచముతో మనల్ని భద్రపరచుకోమంటున్నారు. ఈరోజులో చాలామంది ఏ విధంగా ఉంటున్నారంటే, నీతి లేదు కదా, నీతి లేదు. మన అవినీతి కోసం ఆయన నీతి అయ్యాడు. మన అవినీతి ఏంటండి? ఏంటి మన అవినీతి? చూడండి, అది కూడా ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను,
నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడు తలములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అవివేకమును వచ్చును. చూడండి, మన హృదయం ఎట్లా ఉందంట? మంచిగా ఉందా, చెడిపోయి ఉందా? మంచి ఆలోచనలు ఉన్నాయా, చెడు ఆలోచనలు ఉన్నాయా? మంచి తలంపులు ఉన్నాయా, చెడ్డ తలంపులు మన హృదయంలో ఉన్నాయి? మనకి లెగిస్తే వచ్చేది చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, అవునా కాదు? మనకు లెగిస్తే వచ్చేది చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులే. మన హృదయం చెడిపోయి ఉన్నది, అవునా కాదు? చెడిపోయిన హృదయాన్ని ఆయన బాగు చేయడం కోసం ఆయన రక్తాన్ని చిందించి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థతని ఇచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థతని ఇచ్చాడు. ఆయన రక్తంలో మనం కడగబడిన తర్వాత ఆయన మనకు ఒక నూతన హృదయాన్ని మనకు దయచేస్తాడు, అవునా కాదు? ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనకు ఒక నూతన హృదయాన్ని ఆయన మనకి ఇస్తాడు. కాబట్టి దాన్ని ఎంత భద్రంగా మనం కాపాడుకోవాలి, అవునా కాదు? ఎంత భద్రంగా మనం కాపాడుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వారి హృదయంలో అపవాదికి స్థలం ఇస్తున్నారు, సాతానుకు చోటు ఇస్తున్నారు. వారి హృదయంలో సాతానుకు చోటు ఇచ్చేసి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, అవునా కాదు? వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అపవాదికి చోటు ఇచ్చి. నువ్వు క్రీస్తుని ధరించినట్లయితే అది ఎటువంటి పాపమైనా కానీ, అది ఎటువంటి తప్పైనా కానీ నేను చెయ్యను అని చెప్పాలి. ఏం చెప్పాలంట? నేను చెయ్యను అని చెప్పాలి. నీ దగ్గరికి ఒక హిందూ మతం వాళ్ళు వచ్చి ఇది ప్రసాదం తీసుకొచ్చాను తిను అని అంటే తింటున్నాం, మనం తింటున్నాం, కాదు తింటున్నాం. తినట్లేదా? తింటున్నారు చాలామంది. ఇక్కడున్న వాళ్ళు 4-5 తినట్లేదేమో, చాలామంది తింటున్నారు. వారు ఇచ్చిన దాన్ని చాలామంది తింటున్నారు. అదే వాళ్ళు కనుక మనం చాలాసార్లు చెప్పుకునే ఉదాహరణ, వారు ఒక మాల వేసుకొని ఉంటే వాళ్ళకి మనం తీసుకొచ్చి మన ఇంట్లో భోజనం పెడితే తింటారా? తినరు. ఎందుకు? వాళ్ళు ఒక దీక్షలో ఉన్నారు, మాల వేసుకొని వాళ్ళు ఒక దీక్షలో ఉన్నారు కాబట్టి వారు మనం ఏది ఇచ్చినా కానీ తినడానికి వాళ్ళు సిద్ధపడి ఉంటారు. మరి మనం కూడా ఒక దీక్షలో ఉన్నాం, బాప్తీసం అనే దీక్షలో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఏది పెట్టినా కానీ మనం ఎట్లా తీసుకుంటున్నాం? చెప్పలేకపోతున్నారు. వారు చెప్పినట్టుగా మన వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వారైతే కనీసం ఆ దరిదాపుల్లో కూడా రారు, అవునా కాదు? చెప్పులు వేసుకొని ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి కూడా రారు, అంతంత దూరాన్ని నుంచొని ఉంటా ఉంటారు. గమనించారు ఎవరైనా? అంత దూరాన్ని ఉంటా ఉంటారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఏ యొక్క అపవాదికి కూడా మనం చోటు ఇవ్వకుండా, ఏ యొక్క సాతానికి మన హృదయంలో మనం చోటు ఇవ్వకుండా మనం చెప్పాల్సింది ఏంటిది? నేను క్రీస్తును ధరించి ఉన్నాను, బాప్తీసం అనే దీక్షలో నేనున్నాను కాబట్టి నువ్వు ఏది ఇచ్చినా నేను తినను, నువ్వు ఏ తప్పు చేయమన్నా నేను చేయను, ఏ చిన్న పాపం చేయమన్నా నేను చేయను అని చెప్పి మనం గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తు మన నీతిమంతునిగా అక్కడ తీర్చబడిన తర్వాత ఇంకా దాని జోలికి నేను వెళ్ళను, ఆ పాపం జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే యేసుక్రీస్తు నన్ను నీతిమంతునిగా తీర్చాడు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను అని చెప్పి గట్టిగా చెప్పాలి. చెప్పట్లేదు. నా ఫ్రెండ్స్ నన్ను శోధిస్తున్నారు, లేదా నా కుటుంబ సభ్యులు నన్ను శోధిస్తున్నారు, శోధిస్తున్నారని చెప్తున్నారు. నా బిడ్డలు నేను చర్చికి వెళ్తుంటే నన్ను ఊరుకోవట్లేదు, లేదా నేను చర్చికి వెళ్తుంటే నా అత్తమామ నన్ను ఊరుకోవట్లేదు, లేదా నేను చర్చికి వెళ్తుంటే నా తల్లిదండ్రులు నన్ను ఊరుకోవట్లేదు. ఈ విధంగా కుటుంబంలో శోధనలు, అవునా కాదు? కుటుంబాలు శోధిస్తున్నారు. కుటుంబంలో ఉన్న వాడు నన్ను చర్చికి వెళ్ళకుండా, దేవుడి మందిరానికి వెళ్ళకుండా నన్ను శోధిస్తున్నారు అని చెప్పి. అలాగే స్నేహితులు నేను దేవుడి మందిరానికి వెళ్దాం అనుకునే టయానికి నన్ను చెడగొడుతున్నారు, అవునా కాదు? అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఎన్ని చేసినా ఏమి చేసినా కానీ మనం ఇక్కడ దేంట్లో ఉన్నామండి? ఆయన మనల్ని నీతిమంతునిగా తీర్చబడ్డాడు కాబట్టి, ఆయన బిడ్డలుగా మనం అయ్యాం కాబట్టి ఏది చేసినా ఏది చెప్పినా మనం చెయ్యను అన్నారు. ఎంతమంది స్నేహితులు ఇది చేసినా కానీ, స్నేహితులు పాడు చేసినా కానీ, బంధుమిత్రులు పాడు చేసినా కానీ వాటన్నిటికీ మనం దూరంగా ఉంటాం. నా వయసు ఎంత? 22 సంవత్సరాలు. తెలుసా? 22 సంవత్సరాలు.
22 సంవత్సరాలు యవనస్తులు అంటే ఎట్లుంటారు బయట? చెప్పండి, ఒక్కరు చెప్పండి. విచ్చలవిడిగా లోకంలో జీవిస్తా కదా, విచ్చలవిడిగా ఉంటారు. యవన హేచ్ఛలకి అలవాటు పడిపోయి అనేక రకమైన వాటికి బానిసలు అయిపోయి విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. నాతో ఉండే స్నేహితులు కూడా చాలామంది అంతే ఉంటారు. ఎందుకంటే యవనస్తులు వయసులో ఎంజాయ్ చేయాలి, సరదాగా ఉండాలన్నదే వాళ్ళకి తెలుసు. అవునా కదా? సరదాగా ఉండాలన్న విషయమే వాళ్ళకి తెలుసు కాబట్టి వారు చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నా పక్కన ఉండేవాళ్ళు కూడా నాతో అట్లా చాలామంది ఉండేవాళ్ళు ఉంటారు. ఉన్నప్పటికీ నా పని నాదే, నా దారి నాదే, వాళ్ళ దారి వాళ్ళది. వాళ్ళతో పక్కన ఉన్నంత మాత్రం నేను అదే మార్గంలో వెళ్ళినోడిని అవుతానా? లేదా వాళ్ళు నా పక్కన ఉన్నంత మాత్రాన నేను అదే మార్గంలో ఉన్నవాడిని అవుతానా? అవ్వను కదా. వారు నా పక్కన కూర్చుంటారు, క్లాస్లో పక్కన కూర్చోవాలి, లేదా కాలేజీలో కలిసి తిరగాలి, కలిసి ఉండాలి. తిరిగినంత మాత్రాన అదే మార్గం నా మార్గం అయిపోతుందా? లేదా నా మార్గం వాళ్ళ మార్గం అవుతుందా? అవ్వదు. వారు ఎట్లా జీవిస్తున్నారు, వారు ఎట్లా ఉంటున్నారు, వారి జీవితం వాళ్ళదే, నా జీవితం నాదే. నీతిమంతునిగా, పరిశుద్ధినిగా నా జీవితాన్ని నేను జీవించాలి అని చెప్పి నేను అనుకున్న నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, నేను దేవుని కొరకు నీతిమంతునిగా, పరిశుద్ధుడిగా నేను జీవించాలి, నీతిమంతునిగా నేను ఉంచోవాలి, దేవుని సేవ చేయాలి. ఎందుకంటే మా పితరులు ఎంతగానో ప్రార్థన చేశారు, వారు అనుకున్నారు, చేయాలి, చేపించాలి అనుకున్నాడు. దాన్ని నేను ఈరోజు నిలబెట్టాలి అనుకున్నాను. కాబట్టి నా మార్గంలో నేను నడుచుకున్నాను, కానీ ఎక్కడ కూడా వాళ్ళ మార్గంలోనికి వెళ్ళలేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, నేను దేవుణ్ణి ధరించి ఉన్నాను, క్రీస్తు మనల్ని చక్కగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కాబట్టి ఆ మార్గంలో నేను వెళ్ళను. నా మార్గం దేవుని మార్గం, సాతానుకు నేను చోటివ్వను, నేను సిద్ధ మనసు కలిగి జీవిస్తాను అని చెప్పి మనం తెలుసుకోవాలి, చెప్పాలి. ఎవరు అడిగినా కానీ అదే చెప్పాలి. మేము కూడా ఒక దీక్షలో ఉన్నాం, బాప్తిసం అనే దీక్షలో మేము జీవిస్తున్నాం. కాబట్టి మీరు ఏది పెట్టినా, మీరు ఏం తినమన్నా మేము తినము. మన వాళ్ళకి డౌట్ రావచ్చు, మేధావులకి ఏమనంటే, హోటల్లో చేసేది కూడా హిందూసే కదా. వచ్చిందా? వచ్చింది. హోటల్లో చేసేది కూడా హిందూసే కదా, అవునా కదా? హోటల్లో చేసేది హిందూసే అయినప్పుడు నువ్వు హోటల్లో చేసేదాకా వెళ్ళావు, కానీ నువ్వు ఒక టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తావు హోటల్లో. నీ వెనకమాల ఏం బొమ్మలు ఉంటాయో నీకు తెలుసా? ఏం బొమ్మలు ఉంటాయి? హిందూ దేవుడు బొమ్మలు అయ్యే ఉంటాయి, సైతాను బొమ్మలే ఉంటాయి వెనకమాల. అవునా కదా? మన వాళ్ళకి వచ్చే మేధావులకు వచ్చే డౌట్లు ఇయే. వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసేది కూడా హిందూసే కదా, మనం ఎట్లా తినాలి అని అనుకో. అవునా కదా? వారు చేస్తున్నప్పుడు మనం చూడలేదు. వారు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు అది చేసేవాళ్ళు హిందూసే ఉంటారా? క్రిస్టియన్స్ ఉండరా? ఇదంతా తీసేసేయాలి. నువ్వు పర్టిక్యులర్గా ఇది నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను అన్నదాన్ని నువ్వు తింటున్నావు, కానీ నువ్వు ఇక్కడ దేవుడికి హోటల్లో చేసి పెట్టేది ఆడు ఎవడో చేసి పెడితే అమ్మో ఇది హిందూస్ చేశారేమో అని చెప్పి దాన్ని తిరస్కరిస్తున్నాం. అవునా కాదా? కాబట్టి అట్లా ఉండకూడదు. మనం ఏదైనా కానీ దేవుని కోసం ఒక దీక్షలో ఉన్నాం కాబట్టి అదే దీక్షలో మనం కొనసాగాలి. చూడండి, తర్వాత 14వ వచనం చూడండి. పాదమునకు సమాధాన సువార్తనైనా సిద్ధ మనసును జోడించుకోండి. ఏమన్నాడు? పాదాలకి సిద్ధ మనసు, పాదాలకి సిద్ధ మనసు జోడించుకోండి అంటున్నాడు. మీరు ఒక ట్రైన్కి హైదరాబాద్ వెళ్ళాలి, నిడిపురంలో ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఇప్పుడు షార్ప్గా 11కి ఉంది. ఎన్నింటికి వెళ్తారు స్టేషన్కి? గంట ముందు వెళ్తారంట. 11ంటికి బండి అయితే 10ంటికి వెళ్ళి స్టేషన్లో కూర్చుంటారంట. మరి దేవుని సన్నిధి 8ంటికి స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మనం ఎన్నింటికి వస్తాను చెప్పండి?
దేవుని సన్నిధి 9ంటికి 8ంటికి స్టార్ట్ చేస్తున్నామంటే మన దేవుని సన్నిధిలోకి ఎన్నింటికి వస్తున్నాం? కొంతమంది ఆమెన్ అనేటప్పుడు కూడా వస్తారు. అవునా కదా? అవును. దేవుని సన్నిధి అంటే మనకు సిద్ధపాటు లేదు. ట్రైన్ అయితే టయానికి వెళ్ళకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడే ఉంటాడు దేవుడు. అదేనా మన ధీమా? దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన అక్కడే ఉంటాడని చెప్పి మన ధీమా. దేవుని సన్నిధిలో ఏదో పెడతారని కాదు, దేవుని సన్నిధిలో ఏదో ఇస్తారని కాదు, దేవుని సన్నిధిలో మనం ఏదో తెచ్చుకోవాలని కాదు దేవుని సన్నిధికి మనం వెళ్ళాల్సింది. దేవుని సన్నిధిలో ఈ దినాన ఆరాధన ఉంది అంటే ఈ దినాన దేవుని సన్నిధిలో కనపడాలి అని చెప్పి మనం అందరం అనుకోవాలి. ఈ దినాన ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేశారు అంటే ఈరోజు ప్రార్థన ఏర్పాటు చేశారు. ఇక్కడ పలానా అబ్రాహాం వెస్లీ కనపడితే సరిపోతుందా? లేదా పలానా గ్లోరియా అనేటి కనపడితే సరిపోతుందా? లేకపోతే ఇక్కడ ఉన్న పాస్టర్ దావీద్ గారికో కిషోర్ గారికో కనపడితే సరిపోతుందా? ఎవరికి కనపడాలి? దేవునికి కనపడాలి. ఏదో లాస్ట్లో వచ్చి కనపడి వారికి కనపడడంలే చాలులే. చాలామంది అదే అనుకుంటారు. ఏదైనా ఒక ఫంక్షన్కి పిలిస్తే ఫంక్షన్ టయానికి వెళ్ళరు మన వాళ్ళు. ఏదో వెళ్ళామలే, ఆయన కనపడ్డామా లేదా? అవునా కదా? ఫంక్షన్ టయానికి వెళ్ళాము, ఆ ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళకి కనపడ్డాము, భోజనం చేసుకున్నాం చక్కగా కడుపు నిండా. మనకు కావాల్సింది పెట్టారు కదా? అవునా కదా? మనకు కావాల్సింది చక్కగా కడుపు నిండా పెట్టారు. ఇంకేం చేస్తాం మనం? ఏం చేస్తాం? బయలుదేరి వచ్చేస్తాం. సిద్ధ మనసు కలిగి జీవించాలి. సిద్ధ మనసు కలిగి జీవించినప్పుడు అపవాదికి ఎక్కడా కూడా చోటు ఉండదు. ఒక ఆదివారం పూట మన దేవుని మందిరానికి వెళ్తున్నామంటే అది మనల్ని కావాలని ఆలస్యం చేసి లేట్ చేసేస్తుంది, వెళ్ళనీయకుండా చేస్తుంది. పాటలు అయిపోయిన తర్వాత వస్తున్నామంటే అది నీ లోపం కాదు. సాతాను నీలోకి జొరబడి అపవాదికి నువ్వు చోటు ఇచ్చావు కాబట్టి అది నిన్ను పాటల టయానికి ముందు మొదలయ్యే ప్రార్థన టయానికి నిన్ను దేవుని సన్నిధికి రానికుండా చేస్తుంది. నువ్వు దేవుని సన్నిధికి ప్రార్థన మొదలయ్యే టయానికి నువ్వు రావాలి అంటే నీ హృదయానికి సర్వాంగ కవచం, దేవుడిచ్చి సర్వాంగ కవచం నువ్వు ధరించినప్పుడు నీ హృదయాల్లోకి అపవాదికి చోటు ఉండదు. కాబట్టి నువ్వు టైంకి దేవుని సన్నిధిలోకి రాగలుగుతావు. నేను ఏ అపవాది, ఏ సాతాను కూడా నేను శోధించదు. దేవుని సన్నిధి టైంకి వచ్చి మనం కూర్చోగలుగుతాం. అర్థమైందా? ఎంత ఎంత ఆలస్యం చేస్తాయంటే దేవుని సన్నిధికి వెళ్ళాలనుకునేటప్పుడే ఏదో ఒకటి. ఇప్పుడే నాకు విమలత్త ఫోన్ చేసింది, నేను వెనకమాల కూర్చున్నప్పుడు. తల కొట్టుకోబాకత్త. అయితే నాకు ఫోన్ చేసింది, అరే వద్దాం అనుకుంటున్నాను, బయలుదేరుతునేసరికి దిగుతుంటే గోడ కాలుకి పొడుచుకుందిరా, భలే నొప్పి చేసింది. నిర్మలత్త ఉందేమో, ఒకసారి ఏదైనా ఒక ట్యాబ్లెట్ ఇచ్చిద్దని నేను నీకు ఫోన్ చేశా అని చెప్పి చేసింది. చూడండి, పాపం ఆమెకు రావాలన్న మనసు ఉంది, ఆమెకు రావాలి, ఇక్కడ కూర్చోవాలన్న మనసు ఉంది. ఆమె ఎప్పుడు కూడా మన ఇంటి దగ్గర ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఒక ప్రార్థన కానీ ఉందంటే దేనికి ఆమె స్కిప్ చేయదు. ప్రతి దానికి ఆమె వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించారు, ముందు నుంచి స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఉంటుంది ఆమె. అట్లాంటి మనిషి ఈరోజు ఇక్కడ ప్రార్థనకు రావాలని బయలుదేరినప్పుడు సాతాను ఏం చేసింది? శోధించింది. సాతాను శోధించింది. అయినప్పటికీ దాన్ని జయించి, దాన్ని ఎదిరించి కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం వింటుంది. ఆ విధంగా సాతాను అనేక విధాలుగా శోధిస్తానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మనకి. అవునా కాదు? నువ్వు ఆ దినాన దేవుని మందిరానికి ఆలస్యంగా వెళ్ళావు అంటే నీకంటే ముందు వచ్చిన వాళ్ళు, నీకంటే వాక్యం టయానికి లేదా మొదటి ప్రార్థన మొదలే టయానికి వచ్చిన వాళ్ళు ఆ ఆశీర్వాదాలు దీవెనలు అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. నీకంటే ముందు వచ్చిన వాళ్ళన్నీ ఆశీర్వాదాలు దీవెనలన్నీ తీసుకొని వెళ్ళిపోతారంట. వేటాడి కొంచెం మాంసం తీసుకురారా, నేను వాటిని తిని నిన్ను దీవిస్తానని ఏశావుకు చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పిన పని చేయకుండా అటు ఇటు తిరుగుతా, మనకులాగానే నేను కూడా తాతయ్య అనేవాడు, మీకు ఒక పని చెప్పాలంటే నాకు భయం రా అంటాడు. మీరు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలరా, మీకు ఏదైనా ఒకటి వెళ్ళి ఏదైనా ఒకటి చెప్పాడనుకో, వెళ్ళి తీసుకురండి రా చందోళ్ళు అన్నాడు అనుకో, నేను వెళ్ళి తీసుకురావడం లేట్ అయితే వచ్చి నాకు ఏమంటాడో తెలుసా?
నువ్వు వెళ్ళి దాన్ని తయారు చేసుకొని తీసుకొచ్చావా అంటాడు. నువ్వు కూర్చొని దాన్ని తయారు చేసుకొని తీసుకొచ్చావా అనేవాడు. అవునా కదా? ఇక్కడ కూడా ఏం చేశాడంటే వెళ్ళి మాంసం తీసుకురారా అని చెప్తే అంత తిరిగి ఎప్పుడుకో లాస్ట్కి తీసుకొచ్చాడు. ఈలోపు ఎవరు తీసుకొచ్చారు? యాకోబు తీసుకొచ్చాడు. ఆ మాంసం యాకోబు తీసుకొచ్చి తన తండ్రి సహకరించింది మాంసం వండి తన తండ్రికి పెట్టారు. పెట్టినప్పుడు ఆశీర్వాదం ఆ దీవెనలన్నీ ఎవరికి వెళ్ళి యాకోబు పొందుకున్నాడు. చెప్పింది ఎవరికి? ఏశావుకు చెప్తే ఎవరు పొందుకున్నారు ఆశీర్వాదాలు ఆ దీవెనలు? యాకోబు పొందుకున్నాడు. అదే విధంగా ఉంటుంది మన ప్రవర్తన కూడా. దేవుడు ఆశీర్వాదిస్తాను నా దగ్గరికి రాండి అంటే మనం తిరస్కరిస్తున్నాం. దేవుడు ఆశీర్వాదిస్తాను మిమ్మల్ని దీవిస్తాను దేవుని మందిరానికి రాండి అంటే ఎప్పుడో కదా. మన మందిరంలో అయితే 3వ మెసేజ్కో లేదా చివరి మెసేజ్ 4వ మెసేజ్కో కొంతమంది ఉన్నారు లాస్ట్ ప్రార్థన చేసే టైంకి కూడా వచ్చి కూర్చునేవాడు. అవునా కాదు? దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు, దేవుడు మనల్ని దీవిస్తానంటున్నాడు. కానీ మనం దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలని దీవెనల్ని మనం తిరస్కరిస్తున్నాం. దేవుడు మందిరానికి అందరికంటే ముందెళ్తే ఆశీర్వాదాల దీవెనలు మనం పొందుకోగలుగుతాం. అదే మనం ఆలస్యంగా వెళ్తే మనకంటే ముందు వెళ్ళిన వారు ఆ దీవెనలు ఆశీర్వాదాలు అన్నీ పొందుకోగలుగుతారు. సిద్ధ మనసు ఉండాలి, దేవుని కోసం పరిగెత్తాలి. ఏముండాలంట? సిద్ధ మనసు ఉండాలి, దేవుని కోసం మనం పరిగెత్తాలి. దేవుని కలిగి మనం జీవించినప్పుడు అపవాదికి ఎక్కడ కూడా చోటు ఉండదు. దేవుని కలిగి జీవించాలి. మనం దేవుని కలిగి జీవించినప్పుడు మాత్రమే అపవాదికి మన హృదయంలో చోటు దొరకదు. చూడండి ఇక్కడ 16వ వచనం చూడండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. రక్షణయు శిరస్త్రావణయు దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఏమన్నాడు ఇక్కడ చూడండి. నడుముకు సత్యమును, హృదయముకు నీతిని, పాదములకు సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గమును ధరించి ఉండాలి. అవన్నీ మనం కలిగి ఉన్నప్పుడే అపవాదికి మన దగ్గర చోటు ఉండదు. అప్పుడైతేనే మనం దేవుణ్ణి కలిగి ఉన్న వారం అవుతాం. ఈ లోకంలో దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలంటే, ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడకుండా అపవాదికి చోటు ఇవ్వకూడదంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకొని ఉండాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకొని ఉండాలి. యేసు ప్రభువారి వైపు చూడాలి, మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు మనం చూడాల్సింది. ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు మనం చూసేవారిలాగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు నన్ను మర్చిపోయాడు. 4 వారాలు ప్రార్థనకి వెళ్ళకపోతే, 2 రోజులు మనం ఫోన్ చేయకపోతే ఎవరికైనా 3వ రోజు చేస్తే ఏమంటామండి? మర్చిపోయావుగా మమ్మల్ని అంటాం. అవునా కాదా? ఇన్ని రోజులు గుర్తొచ్చాము. మా ఇద్దరి మధ్య జరిగింది అది. ఇన్ని రోజులు గుర్తొచ్చావు, ఇన్ని రోజులు ఫోన్ కూడా చేయలేదు, మర్చిపోయావుగా అంటారు కదా. తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్తున్నాడు. ఎన్నడు విడవడు ఎడబాయన ప్రేమ ఆయనది, ఎన్నడు మనల్ని విడవడు ఆయన. అవునా కాదు? ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనం ఆయన సత్తు అయ్యాం. అవునా కాదు? ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనం ఆయన సత్తు అయ్యాం. కాబట్టి మనం ఒక బంగారపు నగల్ని బీరువాలో ఏ విధంగా దాచిపెట్టుకుంటాం? భద్రంగా. బీరువాలో చాలా భద్రంగా బంగారపు నగలు ఈ మధ్య బీరువాలో దాచిపెట్టట్లేదండి. ఇంట్లో ఉంటే చెదలు పడదు, నేను తీసుకెళ్ళి బ్యాంకులో భద్రంగా పెడుతున్నా. అవునా కదా? బ్యాంకుల్లో పెడుతున్నారు బంగారం. సరే, ఏదేమైనా కానీ మనం ఏ విధంగా బంగారాన్ని దాచిపెట్టుకుంటాం? ఏ విధంగా మనం బంగారాన్ని దాచిపెట్టుకుంటాం?
చాలా భద్రంగా దాచిపెట్టుకుంటాం. మరి విలువ పెట్టి కొనబడ్డాడు మనల్ని, విలువ పెట్టి కొనబడ్డాడు మనల్ని ఎంత భద్రంగా దాచిపెట్టుకుంటాడు ఆయన, ఎంత భద్రంగా దాచిపెట్టుకుంటాడు మనల్ని. మనం ఆయన సత్తు అయిన తర్వాత మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను మర్చిపోయాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను వదిలేశాడు అని చెప్పాల్సిన అవసరం మనకి లేదు. దేవుడే నన్ను దీవిస్తున్నాడు, దేవుడే నన్ను కాపాడుతున్నాడు, దేవుడు నాకు ఏ మేలు చేయట్లేదు అని చెప్పడం కాదు. నాకు దేవుడున్నాడు, నాకు దేవుడే దిక్కు అని చెప్పి మనం నమ్మాలి. రక్షణ అనే శిరస్రావం మనం కలిగి ఉంటాం. ఇక్కడ ఎంతమంది రక్షణ పొందినారు లేదు నాకైతే తెలియదు, కానీ రక్షణ అంటే ఏంటి? మారు మనసు, అవునా? బాప్తీసం. రక్షణ అంటే బాప్తీసము లేదా ఒక సంఘంలో సభ్యుడిగా లేదా సభ్యురాలుగా సభ్యత్వం పొందుకోవటం కాదు. మన మట్టుకు మనకు ఉండాలి, మనంతటికి మనకు కలగాలి. మన పాపాలన్నీ కూడా ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, మన పాపాలు మన చేసిన ప్రతి ఒక్క దాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు అది అసలైన మనకి రక్షణ. అది మన అసలైన రక్షణ. నీ అంత కుళ్ళు కుతంత్రాలు అంతా మన హృదయంలో పెట్టుకొని బాప్తీసం తీసుకుంటే ఇది రక్షణ అవుతుందా? ఎప్పుడైతే మనం అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత, ఆయన మన హృదయంలోకి చేర్చుకున్న తర్వాత మనం ఎప్పుడు బాప్తీసం తీసుకుంటామో అది అసలైన రక్షణ. కాబట్టి రాత్రికాల సమయంలో మనం చూడాల్సింది ఏంటంటే, మన పేర్లు జీవ గ్రంథంలో ఉండాలంటే మనం ఏం చేయాలి? అపవాదికి చోటు ఇవ్వకుండా మన హృదయానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని దాన్ని ధరించుకొని భద్రపరచుకోవాలి మన హృదయాన్ని. కాబట్టి రాత్రికాల సమయంలో మనందరం కూడా దేవుణ్ణి అడుగుదాం, దేవా మేమంతా కూడా తండ్రి రాత్రికాల సమయంలో మీరు ఇచ్చే సర్వాంగ కవచమని మేము ధరించుకునేవారిలాగా ఉండడానికి సహాయం దయచేయి. మీరు ఆశీర్వదిస్తానంటున్నారు తండ్రి, మీరు మమ్మల్ని దీవిస్తానంటున్నారు, కానీ మేము ఆలస్యంగానే వస్తున్నాం, మేము లేట్ చేస్తున్నాం. మీరు ఇచ్చే ఆశీర్వాదాలు దీవెనలన్నీ మేము కోల్పోతున్నాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి దేవుడిని రాత్రికాల సమయంలో ఒక మారు ప్రార్థన చేశాడు. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నా నాయన దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇక్కడ అంతా ప్రభావ మేమంతా కూడి నిన్ను స్తుతించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నా నాయన దేవా, ఈ దినాన మేము తెలుసుకున్న వాక్య ప్రకారంగా తండ్రి నా నాయన మీరు ఇచ్చే తండ్రి సర్వాంగ కవచం మేము ధరించే వాళ్ళగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. నా నాయన తండ్రి ఎవరెవరైతే పెద్దవాళ్ళు అయితే తండ్రి వారైతే తండ్రి బుల్లెట్ ప్రూఫ్ కార్స్ వాడతారు, వారైతే బుల్లెట్ ప్రూఫ్ నాయన జాకెట్స్ వాడగలుగుతారు తండ్రి. నా నాయన మాకైతే తండ్రి నా నాయన బుల్లెట్ ప్రూఫ్ అంటే ప్రభా మీరు రక్తంతో కాచిన మీ కవచాన్ని మేము ధరించేవారిలాగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరు ఇచ్చిన సర్వాంగ కవచమును మేము ధరించేవారిలాగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మేము ఎప్పుడైనా కానీ తండ్రి మందిరానికి రావాలి అనుకుంటున్నాం, కానీ తండ్రి సాతాను అపవాది ఎన్నో విధాలుగా ప్రభు మమ్మల్ని చెడగొడుతుంది తండ్రి. సాతాను అనేక విధాలుగా మమ్మల్ని పాడు చేస్తుంది దేవా. కాబట్టి ప్రభు మేము దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, ఆలస్యం చేస్తున్నాం తండ్రి. ఇక నుంచి అయినా కానీ మేము తెలుసుకొని దేవా నీ మందిరానికి ఆలస్యంగా కాకుండా తండ్రి ముందుగా వచ్చి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే వారిలాగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రభా ఎక్కడ కూడా తండ్రి నాయన నిన్ను దూరం చేసుకునే వారిలా కాకుండా తండ్రి నీకు దగ్గర అయ్యే వారిలా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు మమ్మల్ని మర్చిపోతారని అనుకుంటున్నా, మమ్మల్ని మర్చిపోయారని అనుకుంటున్నాం, కానీ తండ్రి తల్లి అయినా మర్చునేమో కానీ నేను మిమ్మల్ని మడవను అని చెప్పారు దేవా. నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా నాయన ఇప్పటి నుంచైనా కానీ తండ్రి మా ప్రభా మా హృదయాన్ని మార్చుకొని తండ్రి నీ కవచం మీరు ఇచ్చిన కవచాన్ని మేము ధరించుకొని తండ్రి దేవుని సన్నిధి అనేసరికి చురుకుదనాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను దేవా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన వారు ఏ అవసరతలతో అయితే ఇక్కడ ఉన్నారో ప్రభా వారి అవసరతలన్నింటినీ తీర్చమని అడుగుతున్నాను దేవా. వారికి ఉన్న సమస్యలన్నింటి నుంచి విడిపించమని అడుగుతున్నాను తండ్రి. నాయన వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నింటిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. అలాగే
అలాగే తండ్రి నన్ను ప్రార్థన అవసరతలు కోరిన వారు ఎంతమంది అయితే ఉన్నారో దేవా, వారందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరు గాయపడిన హస్తాలతో బిడ్డల్ని ముట్టండి తండ్రి, మంచి ఆరోగ్యాలు బిడ్డలకి దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. నాయన రాత్రికాల సమయంలో తండ్రి నన్ను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. అలాగే తండ్రి ప్రత్యేకించబడి దినాన తండ్రి దేవాలనైనా అబ్రహాం వెస్లీ గారిని, గ్లోరియా నెట్ గారు ప్రభా, ఈ గత సంవత్సరం అంతా ప్రభా మీరు ఎక్కల చాటును భద్రపరచుకొని తండ్రి ఇంకొక నూతన సంవత్సరాన్ని బిడ్డలకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవాలనైనా. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా బిడ్డలు మీరు ఎక్కల చాటును భద్రపరచుకొని కాపుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వారు చేయించిన ప్రతి ఒక్క పనుల్లో మీరు ఎత్తిపట్టుకొని భద్రపరచండి తండ్రి. వారు చేయించిన ఉద్యోగాల్లో మీరు దీవించండి. వారి పట్ల మీ ప్రణాళికతో ఏ విధంగా ఎంత ఉన్నదో దాన్ని సిద్ధపరచమని అడుగుతున్నాను దేవా. మీరే మీ సన్నిధికి తెస్తున్నాను తండ్రి. మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇచ్చిన మాటలు మీ సన్నిధిలోకి చేర్చుకోమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. వర్తమానాలు తెలియజేసుకుంటున్నాను. మనమే ధరించుకోవాలి దేవుని సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు అప్పుడు మనం ఎప్పుడు కూడా అన్నమాట దేవుని సన్నిధికి మనం త్వరగా వస్తూ ఉంటాం, సిద్ధపడగలిగి ఉంటాం అన్నమాట. ఆ దేవుని సర్వాంగాన్ని మనం ధరించుకున్నప్పుడు లోకానుసారంగాను సాతాను చేతిలో అప్పగించబడతాం అన్నమాట. ఎక్కడైనా సరే విశ్వాసంగా నువ్వు నేను ఏం చేయాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకునే వారికి నీవే ఉన్నావు. మంచి వర్తమానం నుంచి శాస్త్రిగా తెలియజేసుకున్నాను. అలాగే మన మధ్యలో అన్నగారు అన్నగారు వచ్చి ఒక 10 నిమిషాలు వర్తమానం అందిస్తారు. పిల్లరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ముందుగా ఇప్పుడుగా ఏర్పాటు చేసినటువంటి అబ్రాహిం వెస్లీ గారికి, అలాగే గ్లోరియా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల అధికారుల వాక్యం మనం వాక్యం సజీవ కలిగితాయి వారి ప్రాణాలను ఆత్మను విభజించి వాక్యం జీవవాక్యం, ఆ యొక్క జీవవాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటున్న మాట దైవంలో మనం తెలుసుకున్నప్పుడు ఇలా అపస్తుల కార్యం చూసినట్లయితే అపస్తుల కార్యం 18వ అధ్యాయం ఇక్కడ చూస్తున్నాం. అబ్దుల్లా గురించి మనం ఆలోచించినట్లయితే అపస్తుల కార్యం 18వ అధ్యాయం త్వరగా మొదటి రోజు నుంచి ఎదుర్కొన్నాం. ఎదురు బయలుదేరి కొరింథీయుకు వచ్చి ఒక యూదుడు ఇస్రాయేలు కనుగొని వారి వెళ్ళారు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోగలరు. గలిలియా చక్రవర్తి ఆజ్ఞాపించిన వారు వారు చుట్టువారు ఎలాగ వారి పాపలు వారు చేయించుంటుంది. చాలు ఇక్కడ ఇద్దరు చూసినట్లయితే అప్పుడు ఇద్దరు భార్య భర్తలు దేవుడిని కలిగిన వారు, దేవుడి యొక్క ఇష్టాన్ని ఎరిగిన వారు, దేవుడి ఇష్టానుసారంగా జీవించేవారు వారు. అదే అపొస్తలుడైన పౌలు గారు, ఆయన కూడా ఏరాడుకుంటూ దేవుడి యొక్క ఎంతో పరిచర్య చేసిన వాడు, ఎంతో త్యాగం చేసిన వాడు దేవుడి కొరకు. అలాగే ఈ యొక్క కుటుంబంలో ఈ స్థానంలో దేవుడి యొక్క వాక్యం ఎంతో పిల్లగా ఏ విధంగా ఇలా జరగబడడానికి కారణం ఏంటంటే మన దాసులు చెప్పేవాడు ఇక్కడ దేవదాసులను ప్రేమించి వారిని ఆదరించి పోషిస్తూ జీవితం చేస్తూ దేవుడి యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా ఉండేవాడని చెప్పుతూ ఉండేవాడు. కాబట్టి ఇలా జీవించడానికి కారణం, ఈ కుటుంబం ఇలా ఉండడానికి కారణం అదే దేవుడి కృప ఉంది, దేవుడి ప్రేమ ఉంది, దేవుడిని కలిగి ఉన్న వీరి కుటుంబము ఇలా వర్తడానికి కారణము దేవుడి ప్రేమ, దేవుడి ఇష్టంలో ఉన్నారు కాబట్టి, దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి ఈ స్థితిలో దేవుడు వారిని ఉంచాడు. మనం చూస్తున్నాం దైవ గ్రంథంలో ఏ విధంగా వారు దేవుడిని కలిగి ఉన్నారు. అప్పుడు ఏ విధంగా దేవుడి యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, దేవుడి యొక్క మాటలను తెలుసుకొని వాక్యానుసారంగా జీవిస్తున్నారు. వారిని ఏ విధంగా ఇతరులని ఏ విధంగా దేవుడి యొక్క వాక్యములు నడిపిస్తూ
ఎంత భయంతో భక్తితో విశ్వాసంతో కలిగి ఉన్నారో మనకి ఇక్కడ తెలుస్తుంది పిల్లల. అలాగే ఈ కుటుంబం కూడా ఎంతో భయంతో భక్తితో ఉన్న కుటుంబంగా, ఎందుకంటే దైవదాసులు లేనప్పటికీ ఈ స్థితిలో ఉండడానికి కారణము ఎన్నో ప్రార్థనల వల్ల, ఆయన చేసిన ప్రార్థనలు, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాల నుంచి దేవుడు ఈ స్థితిలో ఈ కుటుంబాన్ని ఉంచాడు, ఈ స్థితికి ఎదిగారు. కాబట్టి కారణం ఏంటంటే మనం ఒకనాడు చూసినట్లయితే ఏ స్థితిలో ఉండేవారో మనకు తెలుసు. ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఈ స్థితిలో ఉన్నారంటే కేవలము దేవుడి కృప ఉంది, దేవుడి ప్రేమ ఉంది, దేవుడి యొక్క ఆశీర్వాదాలు కుటుంబంలో ఉన్నాయి కాబట్టి ఈ స్థితిలో ఉండగలిగారు. చూద్దాం, వారి కుటుంబంలో వారి యొక్క దాంపత్య జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉండవచ్చు, ఎన్నో ఒడుకుదుడుకులు ఉండవచ్చు, కానీ దేవుడు వాటిన్నిటి నుంచి విడుదల చేస్తూ ఈ స్థితిలో ఉంచడానికి కారణం వారి దైవాన్ని కలిగి ఉన్నవారు, దేవుడి ఇష్టాన్ని ఎరిగినవారు, దేవుడి ప్రార్థించేవారు. అలా ఉన్నారు కాబట్టి ఈ స్థితిలో ఉండగలిగారు. ఎందుకంటే వారు ఎంతో ప్రేమతో, ఆప్యాయతో, అనురాగంతో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఆదరిస్తూ వారిని ఏ విధంగా అయితే ఈ అప్పుల ఇసుకలనే భార్య భర్తలు ఏ విధంగా కలుస్తున్న పౌరులు వారిని చేర్చుకొని ఆయనకి ఏ విధంగా ఆయన బోధిస్తున్న బోధన బట్టి ఏ సమయమో ఒక 10 ఏళ్ళసరికి మనకి నిద్ర వచ్చేస్తుంది. మరి ఆయన ఏ టైం దాకా బోధించేవాడు, మరి ఆ టైంలో వచ్చినప్పుడు ఆయన ఆదరిస్తూ పోషిస్తూ ఆయనకి సమస్తం జరిగిస్తూ ఎన్ని విధాలుగా ఉంటారు. మనకి మన యొక్క కుటుంబంలోనికి మన యొక్క ఆత్మీయులు కానీ మన యొక్క బంధువుల వ్యక్తిని మనం ఎంతో 2 రోజులు 3 రోజులు చూస్తాం. తర్వాత మన పరిస్థితి ఏమవుతుంది, వారు ఎప్పుడు వెళ్తారా, ఏ విధంగా చేయాలని చూస్తుంటాం, అవునా కదా? అలాగే ఆ యొక్క కుటుంబంలో సంవత్సరంన్నర ఆ యొక్క పౌరులు గారితో చేర్చుకొని ఆ కుటుంబం అంతా ఆదరించబడినది కారణము దేవుడి యొక్క ప్రణాళిక ఉంది, దేవుడి యొక్క ఇష్టాలు కలిగిన వారు, దేవుడి ప్రేమను కలిగిన వారు, దేవుడిని ఇష్టపడేవారు. అందుకని అలా ఉండగలిగారు, అలా జయించగలిగారు, అలా జీవించగలిగారు. నేను జీవించగలుగుతామా? ఎందుకంటే దేవుడిని ఎప్పుడు కలిగి ఉంటామో, దేవుడి ప్రేమ ఎప్పుడు ఎరిగి ఉంటామో అలా జీవించాలి. ఎందుకంటే ఈ లోకము అశాశ్వతమైనది, ఎన్నికలేనిది. ఈ లోకము ఒకనాడు మనం నుంచి వెళ్ళిపోవాలి. ఈ లోకం మనకు శాశ్వతమైన లోకం కాదు, ఇది అశాశ్వతమైన లోకం. కాబట్టి మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. దేవుడి యందు ఏ విధంగా భక్తి చేస్తున్నాం, ఏ విధంగా విశ్వాసంలో ఉండగలుగుతున్నాం అనేది మనం ఆలోచించాలి. ఆలోచించి దేవుడిని కలిగి ఉన్నట్లయితే మనం కూడా అలా ఆశీర్వాదాలు మనం కూడా పొందగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడు దేవుడికి లోబడతావు, దేవుడి మాట వింటాడు, దేవుడిని ప్రేమిస్తాడు, దేవుడిని ప్రార్థిస్తాడు, దేవుడికి లోబడి ఉంటాడు, అప్పుడు మనకు కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎవరినైనా ప్రేమిస్తాడు, ఎవరిని తృణీకరించేవాడు కాదు, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమను మనం తృణీకరించవద్దు పిల్లలు. ఎందుకంటే నేను ఎవరి ద్వారా అనుకోవచ్చు, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈయన స్థితిలో ఉన్నాను, దరిద్ర స్థితిలో ఉన్నాను, నా పరిస్థితి ఏందనుకోవచ్చు. లేదు, దేవుడు ఒక దినం వస్తుందో ఆ దినం వచ్చినప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. గండాలైన స్త్రీ ఉంది పిల్లారా. చూద్దాం చూడండి, 2వ రాజుల గ్రంథం, త్వరగా వెళ్ళిపోదాం. 2వ రాజుల గ్రంథంలో చూసినట్లయితే 4:8 చూడండి ఒకసారి. ఒక దినమందు ఆ శూన్యపట్నంకి వెళ్ళినప్పుడు స్త్రీ భోజనకు రమ్మని ఎల్షాని ఆహ్వానించింది పిల్లారా. చూద్దాం బలవంతం చేసి ఆహ్వానించినప్పుడు ఆమె గనురాలు, ఆమె గొప్ప ఆమె సమస్తం ఉంది, ఆమెకు ఏమి కొదవ లేదు, అన్నీ ఉన్నాయి, ధనికురాలు అన్నీ ఉన్నాయి, కానీ ఏమి కొదవ ఉంది ఆమెకి? పిల్లలు లేరు పిల్లారా. ఉంది, నీకు ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు లేరు. అలాగే హిందీ సంగతికి చెప్పబడుతుంది మనకు, పిల్లలు లేరు. అప్పుడు అంటాడు ఎలీషా, మమ్మల్ని ఇంత ఆదరిస్తుంది, ఇంత ప్రేమిస్తుంది, ఇంత అన్ని జరిగిస్తూ ఉంది, మనకి కావలసినప్పుడు వచ్చి పోయేటప్పుడు ఏంది వారికి భోజనం చేసేవాళ్ళు, ఆ ఇస్లాం తీసుకోవడం ఒక గది అన్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసినప్పుడు వారికి ఒక ఎలీషాకి ఒక థాట్ వచ్చింది. ఏంటంటే వారు ఇంత నాకు సహాయం చేస్తున్నారు, ఇంత ఆదరిస్తున్నారు, ఇంత ప్రేమిస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు, నేను వారికి ఏం చేయాలి అని ఆ గేయాజిని పిలిచి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కింద చదవండి. అలాగే ఎలీషా గేయాజిని పిలిచి, గేయాజీ ఏమి కావాలో మనకి ఇక్కడ తెలుసుకొని చెప్పి, ఎవరికైనా నీకు ఏం చేయాలమ్మా నేను అంటున్నాడు. చేయబడుచున్నాడు వారిని అడుగుగా. గేయాజీ, ఆమెకి కుమారుడు లేడు, ఆమెకి అన్నీ ఉన్నాయి పిల్ల. గంధర్వులైన స్త్రీ అంటే ఆమెకి ఎంత ఉంటుంది? సమస్తం ఉన్నాయి. ఆమెకి ఏది కొనలేదు, అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకేమి లేదు, ఆమె పిల్లలు లేదు, కుమారుడు లేడు. అప్పుడు ఎలీషా అన్నాడు, రేపు మరలా ఈ సంవత్సరానికి ఇదే సమయానికి నేను వస్తాను, నీ కుమారుడు కలిసి. ఎలాంటి సృష్టి దైవ సేవకుని, దేవుని ప్రేమ కలిగిన వారు ఏ విధంగా ఉంటే, ఏ విధంగా చేర్చుకుంటే, వారిని ఆదరించి పోషిస్తే ఏ విధంగా జరుగుతుంది.
అదే కుటుంబంగా ఏ కుటుంబం కూడా అలాగే ఉంది పిల్లారా. దైవదాసులు చెప్పేవారు, మాకు నేర్పేవారు. ఏ విధంగా నేర్చుకున్నాడో, ఏ విధంగా భక్తి చేశాడో, ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, ఏ విధంగా ఆ యొక్క దైవ సేవకులను చూశారు, పోషించాడు. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కుటుంబం కూడా కారణము. అలాంటి స్థితి ఆ యొక్క ఏ విధంగా అయితే గొడవలసి, ఏ విధంగా విషయాలు చేర్చుకొని వారికి ఏ విధంగా ఆదరించి పోషించి సమస్తం జరిగించిందో, అలాగే ఉన్నాడు ఈ కుటుంబం కూడా. అలాగే దైవజీవులు పోషిస్తూ ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ప్రేమిస్తూ, ఎందుకంటే దేవుడి ప్రేమ అది. ఆ ప్రేమ ఉంటేనే మనం జయించగలుగుతాం ఈ లోకాన్ని, ఏదేనే కానీ. అలాంటి ప్రేమ కలిగిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. అలా ఈ కుటుంబం వర్తిల్లడానికి కారణం, ఈ కుటుంబం ఈ స్థితిలో ఉండడానికి కారణం. మరి అలాగే మరి దైవజనులు పోయారు, ఎందుకు అనుకున్నారు వారు? అనుకునే పిల్లల మరలా అదే కొనసాగింపు ఉంది. కాబట్టి ఆ కొనసాగింపు దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో దేవుడి యొక్క ఇష్టానుసారంగా విద్యా శాస్త్రం మరలా సమర్పించుకోవడం దైవ సేవకుడుగా దేవుడి యొక్క ప్రణాళికగా మరలా సంఘము ఎలా, ఏ విధంగా ఈ సంఘం స్థాపించబడాలి, సంఘం వర్ధిల్లాలని కారణము, మరి ఇలా కొనసాగించడానికి కారణం వారి యొక్క దేవుడి యొక్క ప్రేమలో ఉన్నారు కాబట్టి, దేవుడి యొక్క వాక్యాన్ని తెలిసి ఉన్నారు కాబట్టి, ప్రార్థనలో ఉన్నారు కాబట్టి, దేవుడిని ఇష్టపడుతున్నారు కాబట్టి దేవుడు ఈ విధంగా ఆశీర్వదించబడుతున్నాడు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. మనం ఎక్కడ విడిచిపెట్టేవాడు కాదు, ఎవరిని విడిచిపెట్టడు. ఎవరు మనం భయపడాల్సి, ఎందుకంటే దేవుడిని కలిగి ఉన్న నీవు నేను భయపడకూడదు పిల్లలు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఒక సమయం వస్తుంది, ఒక దినం వస్తుంది. ఆ దినంలో మనం కూడా దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు. దేవుడు ఆదరించేవాడు, ప్రేమించేవాడు, సమస్తం ఎరిగిన దేవుడు. కాబట్టి ఈ యొక్క కుటుంబం ఈ విధంగా ఉండడానికి కారణము దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ప్రేమ. ఎందుకంటే ఆ వెనుక ఎంతో దైవ సేవకులతో ప్రార్థనలు ఉన్నాయి. వారు కూడా భయంతో, భక్తితో, విశ్వాసంతో ఉండే కుటుంబం. వెస్లీ గారు ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడైనా ఒక మాట అన్నాడు. ఎందుకు? దేవుడి భయం కలిగిన వాడు, దేవుడి ఇష్టాన్ని ఎరిగిన వాడు, దేవుడి అంటే భయం, భక్తి, విశ్వాసం ఉంది. కాబట్టి అలాగే ఈ కుటుంబం ఈ విధంగా వర్ధిల్లడానికి కారణం దేవుడి యొక్క ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి ఈ కుటుంబాన్ని ఇలా వర్ధిల్లుతుందంటే దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మనం కూడా పొందుకోవాలంటే మనం కూడా దేవుడి ఎంతో భయంతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, భక్తితో ఉండాలి, ప్రతి ఒక్కరిని ఆదరించాలి, పోషించాలి. ఒకరికి ప్రేమ ఆప్యాయతతో ఉండాలి. అలాంటి ఆప్యాయత, ప్రేమ లేకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది. దేవుడు కలిగిన నీవు లేదు. అలాంటి ప్రేమను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను పిల్లలు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రేమించి వారి యొక్క దాంపత్య జీవితంలో ఇలా కొనసాగించడానికి, వారు ఎన్నో ఒడిదుడుకులను కూడా వాటిని జయించడానికి కారణము దేవుడిని బట్టి, వారి ప్రార్థనలు బట్టి దేవుడిని కలిగి ఉన్నారు. కాబట్టి ఇలా జయించడానికి దేవుడు వారికి శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, ఇంకా ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇంకా సంతోషంతో, ఇంకా వర్తిల్లాలని కోరుకుంటూ, ఎంతో ఎన్నో కుటుంబాలను ఆదరించి పోషించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను పిల్లలు. ఎందుకంటే సమయం లేదు కనుక ఇంకా ఎంతో చెప్పాలని ఆశ ఉంది. ఎందుకంటే మీరు ఇంకా మనకి 10 కూడా కాలేదు కాబట్టి మరలా మీరు ఎదరబోతున్నారు. ఎందుకు పిల్లలు? దేవుడి యొక్క వాక్యం అంటే, దేవుడి యొక్క సన్నిధి అంటే మనం ఇంకా ఎంతో సంతోషం. ఎందుకంటే ఈ లోకము మనది కాదు, అశాశ్వతమైన ఈ లోకము. ఈ లోకం కొరకు ఎన్నో శ్రమలు పడతాం, ఎన్నో కష్టాలు పడతాం. చూడు, లైట్ డ్యూటీలు చేసేవారు ఉన్నారు. ఎందుకు? బ్రతకాలి, జీవించాలి, సంపాదించాలి, ఏదో చేయాలని ఒక ఆరాటం. మరి దేవుడు రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎంత ఆరాటం పడాలి, ఎంత పోరాటం చేయాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా నేను దేవుడిని కలిగి ఉండాలి, జీవించాలి అని ఒక ఆశ కలిగి ఎంతో సంతోషంతో దేవుడి యొక్క వాక్యాన్ని ఎవరు ఏమి చెబుతున్నారు, ఎలా వినాలి, ఏ విధంగా నేను సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా యొక్క రాజ్యంలో నేను ప్రవేశించాలంటే మనం విన్నాము. ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాము, హెచ్చరించబడుతూ ఉన్నాయి దేవుడి యొక్క వాక్యము. కానీ ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకించబడిన ఈ కుటుంబంలో ఇలా దేవుడు ఇలా అభివృద్ధి చేయడానికి, ఇలా హెచ్చించడానికి, ఇలా మనం గౌరవంగా చెప్పుకోవడానికి దేవుడు ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమలో మనందరం ఎంతో ప్రార్థించే వారిగా ఉండాలి. ఇప్పుడు మన కుటుంబం ఎందుకు వర్తిల్లలేకపోతుంది, మన కుటుంబం ఏ స్థితిలో ఉంటుంది అని మనం ఆలోచించుకుంటే, నేను దేవుడు ఎలా భక్తి చేయగలుగుతున్నాను, ఎలా నేను జీవించగలుగుతున్నాను, ఏ స్థితిలో నేను ఉన్నాను అని చెప్పి మనం ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకొని దేవుడి యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరు ప్రవేశించాలంటే ఈ యొక్క మనం బ్రతుకున్నప్పుడు మనం జాగ్రత్తగా దేవుడి యొక్క సన్నిధానంలో మనం ప్రార్థించుకోవాలి పిల్లలు. అలా మన కుటుంబాన్ని కూడా ఎదగాలంటే ఎంతో భయంతో, భక్తితో
అప్పుడు తీసుకున్న ఏ విధంగా అయితే ఎంత భయంతో భక్తితో విశ్వాసంతో ఉన్నారో ఆ దైవజనులు చేర్చుకొని మరి ఏ విధంగా వారు పోషించగలిగారంటే ఆ స్థితిలో ఉన్నారంటే వారి యొక్క పేరు దైవజనులు లెక్కించబడేది. వారు ఏ విధంగా భక్తి చేశారు, ఏ విధంగా భయంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు మనకు తెలిసిపోతుంది ప్రియులారా. అలాంటి భయంతో భక్తితో మనం ఉంటూ దేవుడి యొక్క వాక్యము సారంగా మనం జీవించినట్లయితే మనం కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. ఈ లోకంలో దేవుడి యొక్క సన్నిధానంలో ఈ విధంగా హెచ్చించబడుతూ ఉంటాం. అలాంటి కృప దేవుడు మన అందరికీ ఇచ్చాడు. ఏ ఒక్కరికి నాకు ఇవ్వలేదు అనడానికి లేదు. ఎందుకంటే నీ విశ్వాసము, నీవు దేవుళ్ళు ఏ విధంగా జీవిస్తున్నావో, ఏ విధంగా దేవుని కలిగి ఉన్నావో, భయంతో భక్తితో విశ్వాసంతో మనం చూసిన యోగు గ్రంథం యోగు గారు ఏ విధంగా హెచ్చించబడ్డాడు. ఏమన్నాడు ఆయనలో ఉన్నటువంటి చెడును తీసివేసుకున్నాడు. అవునా కదా? ఆ చెడు కూడా మనలో ఏ చెడు ఉందో, ఏ పాపం ఉందో, ఏది ఉందో తీసివేసుకుని ఈ రాత్రి కాల సమయంలో నిజంగానే ప్రభావ నేను కూడా నా కుటుంబం కూడా హెచ్చించబడాలి అంటే, నేను కూడా నా తండ్రి కొనైనా నీలో జీవించాలి అంటే నేను కూడా నా తండ్రి ఎంతో ప్రార్థన చేయాలి, ఎంతో విశ్వాసం లేదు, ఎంతో భక్తి చేయాలి ప్రభావ. అలాంటి భక్తిని మాకు చేయమని ఈ రాత్రి కాల సమయంలో అనుకున్నట్లయితే దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళారా అలాంటి జీవం కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, అలాంటి దేవుడి కృప మనకు తోడయండి నడిపించిన కాక ఈరోజు మనకు దేవుడు దీవించుకున్నారు. కలుగుతున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ఉన్నతుడా నాయన నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని వచ్చి నీ పొందాలి ప్రభావ. నా తండ్రి పోయి ఒక రాత్రి కాల సమయంలో ప్రేమించి నిర్మించిన ఈ గొప్ప సమయాన్ని వచ్చి నీ పొందాలి ప్రభావ. అలాగే నా తండ్రిగా నాయన నీ కుటుంబానికి వచ్చి నీకు వందనాలు ప్రభావ. వారి యొక్క దాంపత్య జీవితంలో నా తండ్రి ఎన్నో ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా ప్రభావ, వాటన్నిటిని ఛేదించుకొని ప్రభావ నా తండ్రి ఒక స్థితిలో ఉంచేందుకే నీకు వందనాలు ప్రభావ. నువ్వు నిన్ను కలిగి ఉన్నప్పుడు నా తండ్రి ఎవరు ఏమి చేయలేరు ప్రభావ. ఎందుకంటే నీవు తోడుగా ఉంటే నా తండ్రి ఎవరు ఏమి చేయలేరు నా తండ్రి. నీ ఆత్మ ద్వారా నడిపించండి, నీ శక్తి ద్వారా, నీ బలం ద్వారా నడిపించండి. ఈ స్థలంలో మీరు నుండి మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి ప్రభావ. నా తండ్రిగోనైనా ఈ స్థలంలో ఎన్ని కార్యాలు జరిగించారు ప్రభావ. అలాగే నా తండ్రిగోనైనా వారి యొక్క ఆశ, నా తండ్రి ఆశపడే తృప్తిపరిచే దేవుడు, వారి ఆశను తీర్చండి ప్రభావ. నా తండ్రిగోనైనా మా చిన్న సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభావ. నా తండ్రిగోనైనా మేము ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా భక్తిలో విశ్వాసంలో ఎదుగుతున్నాం ప్రభావ. అలాంటి నా తండ్రిగో శక్తిని బలాన్ని మాకు దయచేయండి. ఎక్కడ నా తండ్రి ఈ లోక మాలిన్యమంతా మేము కాపాడుకుంటున్నా తండ్రి. ఇదిగోనైనా ప్రతి ఒక్కరూ నీ రాజ్యానికి వారసులైనట్టుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభావ. అలాగనే ముఖ్యంగా ఈ కుటుంబంలో మీరునండి, మీ ఆత్మకార్యం జరిగించండి. ఇంకనూ నా తండ్రిగోనైనా వారి యొక్క దాంపత్య జీవితంలో మీరు తోడై నడిపించి నా తండ్రిగోనైనా వాళ్ళకి కావాల్సినటువంటి ఆశీర్వాదాలు, వాళ్ళకి కావాల్సినటువంటి సమస్తము నా తండ్రి ఏది కొత్త ఉందో నీకు తెలుసు ప్రభావ. ఆ కొత్తలను తీసేవాడు అయినా అవుతాను. అలా నీ కాపుదలని స్పందించి ఈ రాత్రి కాల సమయాన్ని స్పందించమని ఈ పరిశుద్ధాత్మ ద్వారా చేయని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ప్రతి ఒక్కరు నా తండ్రి ఏ కొరత ఉందో, ఏ యొక్క పరిస్థితిలో వచ్చి ఉన్నారో నీకు తెలుసు ప్రభావ. నా తండ్రి వాటి నుంచి విడుదల దయచేసి నీకు నమ్మకం కలిగి నీకు ఇష్టంగా ఉండే కృపను మాకు దయచేయమని స్పందించమని నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి పొందనాలు ఇలా మధ్యలో కటింగ్ చేసుకుని కార్యక్రమంలో
ప్రార్థన చేసిన తర్వాత కేసు సమాధానంలో సంతోషంగా ఆరోగ్యంలో ఆశీర్వాదంలో రక్షణ సమస్తం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు ఈ నూతన దినంలో మనం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమలైన ప్రభావి రాత్రి కాలంలో మీ వాటితో కలిసి నేను కూడా విధంగా ప్రార్థించిన వారికి సమయం బట్టి స్తోత్రాలు. ఈ ఆశీర్వాది కుమారుడు ప్రభావాన్ని జ్ఞాపకం చేస్తూ లోని జ్ఞాపకం చేస్తూ ప్రభావితమైన సంవత్సరాల కాలంలో ప్రభావి యొక్క దాంపత్యాన్ని కుటుంబంలో ఎన్నో ఆటలు వాళ్ళకి తొలగించి ఈరోజు ఆయన 24వ సంవత్సరంలో ప్రవేశించగా ప్రభావం అలా ఈ దినం నుంచి ఆయన జీవితాలంతా కూడా వివిధ అనేకమైన కార్యాలు జరిగించడానికి సహాయం చేశారు. అనేకమైన వివాహ దినాలు జరిగించడానికి సహాయం చేశారు. దీవించి దీవించి సంఘాలను దీవించి లేకపోతే సంతోషంగా ప్రభాని దాసులు ప్రకటించిన ప్రతి మాట ఇంకా జీవితంలో భరించుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరివర్తన దీవించి యేసునామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.
Stop.
ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాన్ని ముగిద్దాం. అందులో గణగణ గారు మరియు ప్రసాద్ రావు గారు ఇద్దరు ఆశీర్వాదం ఇస్తారు. ప్రసాద్ గారు చిన్నప్పుడు ఆశీర్వాదం తర్వాత గణగణ గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, మీ మూలమైన వందనాలు. ఇదే రాత్రి కాలంలో కవి కవితలు చేస్తున్నాను. ఉదయాన్ని పూజిస్తున్నాను. ఉదయాన్న ఈ మేరకు విభిన్న ఘనంగా జరగడానికి మీకు మహిమకరంగా జరిగించడానికి
సమాధాన కలగ జరుగుతున్నాడు. మాకు ఉండాలని స్నేహితులు ఇలాంటి ఎన్నో కార్యాలు జరిగించడానికి సహాయం చేస్తుంది. ఇంతవరకు మాకు దూరంగా స్నేహితులు నేను ప్రతి సమయం కూడా దగ్గరికి తీవ్రంగా ఇక్కడ తోడుగా ఉండి సహాయం చేస్తుంది. సేవ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ మంచి ఆలోచన పెడగచ్చు, ప్రార్థన పొందవచ్చు. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వారికి అందరికీ తోడేయుడి గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.